హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఇది నిన్న నైట్ మిడ్ ముచ్చట్లు, అంటే సండే ఎపిసోడ్ తర్వాత అవినాష్ తేజ సేవ్ అయిపోయిన తర్వాత లైవ్లో ఏం జరిగింది దానికి సంబంధించిన డిస్కషన్స్. అసలు ఈ వీడియో చేసే టైం కుదిరిద్దని నేను అనుకోలేదు ఈరోజు. ఎందుకంటే ఫస్ట్ ప్రోమో వచ్చింది, దాని తర్వాత వెంటనే ప్రోమో అనాలిసిస్ చెప్పుకున్నా లేదు, సోనియా గారు ఎంటర్ అయ్యారు లైవ్లో. సో బట్ ఈ వీడియో చేయడానికి కారణం, మీరు ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలనుకుంటే బేబక్కకి ప్లీజ్ సే థ్యాంక్స్ టు హర్. దిస్ వీడియో ఈజ్ అన్అఫిషియల్లీ స్పాన్సర్డ్ బై బేబక్క. ఆవిడ లైవ్లోకి వచ్చిన తర్వాత లైవ్ మీద ఇంట్రెస్ట్ తగ్గి దాని బదులు వీడియో చేసుకోవడం బెటర్ అని చెప్పి వచ్చా అనమాట. ఆవిడ నేను వెళ్ళిపోవడానికి కారణం ఏమేంటుంది అనుకుని వాళ్ళని అడుగుతారు ఏంటి, బయట ఆడియన్స్ని ఆవిడ క్వశ్చన్ చేసుకోవాలి. కానీ ఏంటో నాకు ఒక కోట్ గుర్తొచ్చింది అనమాట. ఎప్పుడో ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు చదువుకుందో ఎప్పుడుదో దాన్ని పోస్ట్ చేశాను ఇన్స్టాగ్రామ్లో. మన ఫెయిల్యూర్స్కి ఎప్పుడైతే మనం పక్కన వాళ్ళని రీజన్గా పెట్టుకుంటామో అప్పుడు మనం యాక్చువల్గా ఫెయిల్ అయినట్టు. అప్పటి వరకు మనం ఫెయిల్ అయినట్టు కాదు. వీళ్ళందరూ ఏంటో వచ్చి మీ వాళ్ళని వెళ్ళిపోయిన అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. నాకు అదే అర్థం కాలే. ఏమోలేండి. సరే, మనం మిడ్ నైట్ ముచ్చట్లు చెప్పుకుందాం. మంచి పాయింట్స్ ఉన్నాయి. ఎవిక్షన్ షీల్డ్ పోయింది. ప్రేరణ నామినేషన్ కోసం భయపడుతుంది, లిటరల్లీ భయపడుతుంది అనమాట. మేబీ టాప్ ఫైవ్లో తక్కువ మంది పెట్టడం వల్ల ఏమో కానీ ఎవిక్షన్ షీల్డ్ పోయిందని. ఒకటి అవినాష్ అసలు అంటే ఎవరో ఒకరు ఎలిమినేట్ అయిపోవాలి, మన కాంపిటీషన్ తగ్గేది అని చెప్పి సో అలా నబిల్తో మాట్లాడుతున్నారు. నెక్స్ట్ అసలు యష్మిని ఎలిమినేట్ అయిపోయింది అనుకున్నారంట, గౌతమ్ ఎలిమినేట్ అయిపోయింది అనుకున్నారంటే అదొక డిస్కషన్. నెక్స్ట్ గౌతమ్కి ఎందుకు ఇంత ఎలివేషన్ వచ్చింది, ఏం జరిగి ఉంటుందని చెప్పి నబీల్ అండ్ నిఖిల్ వీళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. సో అసలు ఇంట్రాక్షన్ అంటే ఏంటి బ్రో, ఏ ఫర్ యాపిల్ అంటే ఏంటి, ఇంట్రాక్షన్ అంటే ఏంటి బ్రో అన్నట్టు పృథ్వీ అవినాష్ అడిగాడంట. ఇలా చాలా డిస్కషన్స్ ఉన్నాయి. మీరు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. నేను స్పీడ్గా చెప్పడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే మన దగ్గర అంత టైం కూడా లేదు. మళ్ళీ శేఖర్ భాష వస్తారు లైవ్లోకి. సో నబీల్ టేస్టీ తేజాని సేవ్ చేసిన తబ్బా. నబీల్ చెప్పుకుంటూనే ఉన్నాడు లైవ్లో గొప్పలు చెప్పుకుంటూ ఉన్నాడు. నబీల్ యాక్చువల్గా మంచి పని చేశాడు. ఎవిక్షన్ షీల్డ్ వేరే వాళ్ళ కోసం వాడటం అంటే సూపర్. అందులో లాజిక్ని తిక్కుని పెట్టడం ఇంకా సూపర్. తన వల్ల ఎలిమినేషన్ అయిపోయింది సూపర్. ఇది పాయింట్ అలా అందరికీ చెప్పుకుంటూ ఉన్నాడు అనమాట. సో పృథ్వీ గారు అడుగుతుంటాడు, ఇన్ కేస్ తేజ ఎలిమినేట్ అయితే ఏమయ్యేది, అలా అంటే స్వాప్ అయి ఉంటే మీ డెసిషన్ అంటే ఏముండేది, వేస్ట్ అయిపోయేది, అయినా చెప్పలేము ఏం జరిగేది ఏంటి అని చెప్పని. అంటే ఎవిక్షన్ షీల్డ్ వేస్ట్ అయిపోయేది అనమాట. నెక్స్ట్ అవినాష్ చెప్పినా ఎవరికైనా ఎవిక్షన్ షీన్ వస్తే అవినాష్కి వాడతామని చెప్పి అంటే అవినాష్కి డౌట్ వచ్చింది అనమాట. నబీల్ని పక్క తీసుకెళ్ళి అడుగుతాడు, నువ్వు ఎవరికైనా చెప్పావా ఎవిక్షన్ షీల్డ్ వస్తే అవినాష్కి వాడతావు అని చెప్పి, ఎక్కడైనా చెప్పావా కెమెరాల దగ్గరికి ఎక్కడైనా చెప్పావు అంటే లేదు నేను ఎవరికి చెప్పలేదు, ఎప్పుడు ఎవరికి చెప్పలేదు అంటాడు. అయితే అవినాష్కి ఏం డౌట్ వచ్చిందంటే, నాకు ఒకవేళ ఓట్స్ ఎక్కువ వచ్చినాయేమో, ఎవిక్షన్ షీల్డ్ని తీసేయడానికి గేమ్లో నుంచి కావాలని నన్ను లీస్ట్లో పెట్టి ఇలా ఏమైనా గేమ్ ప్లాన్ చేశారు బిగ్ బాస్ టీమ్ అని వచ్చింది. తప్పులేదు, ఎందుకంటే తన గేమ్ బాగా ఆడాడు కదా, ఆ ఫీలింగ్ ఉంటుంది. ఇంత బాగా నేను ఎలా ఎలిమినేట్ అయిపోయాను రా, ఎన్ని ఓట్లు తక్కువ వచ్చిన బాధ ఉంటుంది. దానికోసం అడిగాడు అనమాట. నేను యష్మి కానీ అవినాష్ కానీ వస్తే వాడేవాడిని కాదు. సో ఎందుకంటే మీ ఇద్దరు వల్ల వచ్చింది కాబట్టి వాడేవాడిని కాదని. త్రూఅవుట్ నబీల్ ఏం చెప్తున్నారంటే, యష్మి అవినాష్, ప్రేరణ లేదంటే గౌతమ్ ఎవరైతే తను ఒక స్టెప్ ముందుకేయడానికి హెల్ప్ చేశారో వాళ్ళు ఎవరైనా వచ్చింటే నేను ఎవరు వచ్చినా వాడేవాడిని కాదు, నాకు నేను ఉంచుకున్నాను నెక్స్ట్ వీక్కి, ఎందుకంటే ఒకరు చేసి ఒకరు చేయకపోతే అన్యాయం అయిపోయింది అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాడు. నెక్స్ట్ రోహిణి వాళ్ళందరూ ఆ 8 minutes 8 seconds ఇచ్చారు కదా, అక్కడ ఏం జరిగింది, వీళ్ళ సైడ్ ఏం జరిగిందని చెప్పుకున్నాం. వాళ్ళ ఎక్స్ప్రెషన్ చెప్పారన్నమాట. ఫస్ట్ నువ్వు సేవ్ అయ్యో సూపర్ అనుకున్నాం, దాని తర్వాత ఆయన అక్కడ వచ్చేసారు, మళ్ళీ భయం వేసింది, అప్పుడు మళ్ళీ తర్వాత ఇచ్చాను, తను కూడా పంపించిన తర్వాత ఇచ్చాము అని చెప్పి. అంటే అవినాష్ ఏమో మినిమం కామన్ సెన్స్ రా, జనాలు సేవ్ చేసిన వాళ్ళని ఎందుకు పంపుతారు అని చెప్పి అవినాష్ అన్నాడు. భయ్యా ఈ కామన్ సెన్స్ సీజన్ 6లో వర్కౌట్ అవ్వాలా, చాలాసార్లు చెప్పాను. ఇది ఎవిక్షన్ షీల్డ్ 5 వాడుకుంటే 5 ఎలిమినేట్ అయిపోతుంది, 5 సేవ్ పక్కన రాజు ఎలిమినేట్ అయిపోయాడు. టేస్టీ డౌట్ వచ్చిందన్నమాట. అడుగుతూ ఉంటాడు, గౌతమ్ అండ్ శోభను పంపించినప్పుడు ఏమైందిరా, ప్రశాంత్ ఎవరికి వాడితే వాళ్ళు సేఫ్ అన్నారా అని చెప్పి. అంటే లాస్ట్ సీజన్లో ఒకవేళ సేఫ్ అన్నారా అంటే పక్కన వాళ్ళకి వాడితే ఎలిమినేట్ అన్నారా, ఏమన్నారు ఏంటి అని చెప్పి లాస్ట్ సీజన్ కోసం అడుగుతూ ఉన్నాడు. దాని తర్వాత విష్ణుప్రియ ఇంకో సైడ్ ఏమో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ నబీల్ తమ్ముడు అని చెప్పి, నబీల్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ తమ్ముడు అని, ఎందుకంటే అంత చాక్ చెక్కింగ్ దాన్ని వాడాడని చెప్పి ఆవిడ బాగా ఇంప్రెస్ అయ్యారనమాట. నెక్స్ట్ నబీల్ మచ్చ ఉంది అని చెప్పి పృథ్వీని నబీల్ మాట్లాడుకుంటారు. అవినాష్కి ఎక్కడ మచ్చ ఉందని చెప్తే పృథ్వీ ఏమో ఇన్నిసార్లు సేవింగ్ అంటే షీల్డ్తో 2 సార్లు అంటే మామూలు విషయం కాదని చెప్పి, సో ఇంతకుముందు కూడా ఇలాగే సేవ్ అయ్యాడు అనుకుంటారు అనమాట. అవినాష్ అంటే ఫస్ట్ వీక్ ఇమ్యూనిటీ షీల్డ్, మళ్ళీ ఇప్పుడు ఇది, అలాగ తర్వాత ఆవిడ రోహిణి సేవ్ చేశారు, మళ్ళీ ఇప్పుడు ఇది అని చెప్పి థ్యాంక్ యూ నబీల్ అని చెప్పి చెప్తా ఉంటాడు అనమాట. తేజ ఏమో నబీల్ బ్రో గుడ్ డెసిషన్ అని చెప్పి అందరూ హౌస్ మొత్తం అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ అవినాష్ ఇద్దరు నుంచున్నాం కదా ఆల్ ది బెస్ట్ అంటే, వీడేమో నబీల్ షీల్డ్ వాడతా అన్నాడు అని చెప్తున్నాడు అంటే, నబీల్ ఏమో లేదు ఆయన అడిగిరా నేను ఆలోచిస్తాను అన్నాను అని చెప్పి. అంటే తేజ అడిగితే నేను ఆలోచిస్తాను. ఇక్కడి నుంచి మనకి ఎలాంటి యాక్టివ్ ఏరియా కంటారు కదా, ఈ లోపల చాలా జరుగుతాయి, మనకు అయినా చూపిరు కదా, సో తెలియదు చాలా డిస్కషన్స్ ఏం జరిగినాయి ఏంటి అని చెప్పి అలా అంటే వాళ్ళు మాట్లాడుకోవటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట.
టేస్ట్ అంటే హెల్ప్ చేసిన వాళ్ళకి ఇస్తా అన్నాడు అని చెప్పి సో చిన్న ఎగ్జంప్షన్ చెప్పాను, అంటే ఇలా డైరెక్ట్గా చెప్పలేదు, హెల్ప్ చేసే వాళ్ళకి ఇస్తానంటే ఆ ఎగ్జంప్షన్ చెప్పాను అన్నమాట, నీకే ఇస్తారని చెప్పంటే అవినాష్ నేనేం చెప్పాను, నీకు ఫ్యామిలీ ప్లస్ అయిద్దని చెప్పాను కదా అంటే టేస్ట్ ఏముందన్న వచ్చిన వాళ్ళందరూ ఎందుకు ఏడ్చావు అంటే నాకు మళ్ళీ భయం వేసింది అంటే అది నెగిటివ్ అయిపోయిందేమో ఏడిపో అని చెప్పి సో ఓవర్గా ఏడ్చేసానేమో అని చెప్పి అనుకున్నాను అనమాట. అవినాష్ ఏడ్చావు కానీ వాళ్ళు కూడా ఏడిపించావు అన్నారు కదా అంటే అదే మళ్ళీ చిరాకు పుట్టించానేమో అని చెప్పి డౌట్ వచ్చింది అని చెప్పి బాటంకి వస్తారు కదా, సో ఏం జరిగింది ఏంటి అని చెప్పి మాట్లాడుకున్నారు. నెక్స్ట్ పృథ్వీ ఫస్ట్ టైమా ఇలా ఎలిమినేషన్ లేకపోవడం అంటే ఈ సీజన్లో ఇదే ఫస్ట్ టైం అని చెప్తారనమాట. పృథ్వీ అంటే అయితే నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పి ఇక్కడ దీంతో అయిపోయిన తర్వాత రోహిణికి కూడా డౌట్ వచ్చింది ఏదో మ్యూట్లో అని చెప్పిద్ది అనమాట. చెప్తే నాకేమర్థమైందంటే నేను ఎక్స్పెక్ట్ చేశాను అవినాష్ అంటాడు, డిస్కస్ చేయలేదంట, నేను అడిగాను తన్నే అని చెప్పి అదే సేమ్ థింగ్ నీకు ఎవిక్షన్ షీల్డ్ నీకు వాడతాడని చెప్పి నేను బాటంలో పెట్టుంటారా అని చెప్పి అనుకుంటూ ఉంటారు అనమాట. సో ఓట్లు తక్కువ వచ్చాయి అన్న డౌట్ సగం తగ్గిపోయి కావాలని ఎవిక్షన్ షీల్డ్ కోసం వాడుంటారు అని చెప్పి వీళ్ళు అనుకుంటూ ఉంటారు. రోహిణి అంటే నేను తను చెప్పబోయిన నేను నిఖిల్కి నబిల్కి చెప్పాను, ఏదైనా నేను గుడ్ వేసిన తర్వాత రియలైజ్ అయిపోయాను, సో ఒకవేళ మీకు వస్తే కనుక వాడండి అని చెప్పాను. నిఖిల్ నేను నబిల్కి అడిగాను, వెళ్తున్నప్పుడు చెప్పాడంట వైజ్గా డిసిషన్ తీసుకో అని చెప్పి మనం లోపలికి యాక్టివిటీ ఏరియాలోకి వెళ్తున్నప్పుడు చెప్పాను నేను అని చెప్పి చెప్తాడు. అవినాష్ ఏమో తేజ నెక్స్ట్ వీక్ డబుల్ ఉంటుందా అని చెప్పి తేజ అడుగుతుంటాడు. మనం చెప్పలేమన్నా ఎన్ని చెప్పి తేజ బయట తీసుకెళ్తాం, 13th వీక్ కూడా చెప్పలేము, జనాలు ఎక్కువైతే అంటే హౌస్లో జనాలు ఎక్కువైతే పంపించేస్తారు అని చెప్పి అలా మాట్లాడుకుంటుంటారు. ఇంకా నెక్స్ట్ కొన్ని స్కిప్ చేసేద్దాం. నబిల్ ఇంకా అదే షీల్డ్ వాడేస్తే నీట్గా గేమ్ ఆడుకోవచ్చు, పవర్ వెళ్ళిపోయింది అని చెప్పి మాట్లాడుకుంటారు. ప్రేరణ ఏమో ఏం కోయిన్సిడెన్స్ రా, అసలు గౌతమ్ మెగా చీఫ్ అయితే గౌతమ్ ఎలిమినేట్ అయిపోయి సేవ్ అయిపోయాడు, అవినాష్ మెగా చీఫ్ అయితే అవినాష్ ఎలిమినేట్ అయితే సేవ్ అయిపోయాడు. సో మెగా చీఫ్ అయినా సరే ఆ గేమ్ వర్కౌట్ అవడం లేదు. సో కష్టపడి అంటే మెగా చీఫ్ అయ్యామంటే ఆ వారం మనం బాగా ఏదో పీక్నట్టు సాధించినట్టు అయినా సరే మన ఎలిమినేషన్ దాకా వెళ్తున్నామంటే అది వర్కౌట్ అవ్వట్లేదు ఆ గేమ్ అని చెప్పి. నెక్స్ట్ రోహిణి ఏమంటుంది అంటే రోహిణి నామినేషన్లో ఉండటం అది ఏముండదు, ఫస్ట్ నుండి చూస్తారు కదా అని చెప్పి అంటది. అంటే ఫ్రీక్వెంట్గా నామినేషన్లో ఉండటం వల్ల ఏముండదు, ఫస్ట్ నుంచి గేమ్ చూస్తారు కదా అంటే ఏందమ్మా మీరు ఏం మాట్లాడుతున్నారు, నామినేషన్లో ఉండటమే గేమ్ అయితే అది కూడా గేమ్ అని. నెక్స్ట్ నబిల్ చెప్తానమాట నాకు వేరే వాళ్ళు ఎవరైనా నిద్ర వస్తే టెన్షన్ అవుతుంది, సో మళ్ళీ దాన్ని అప్పుడు మార్చాలి, నెక్స్ట్ నా కోసం వాడుకోవాలని ఉంచాలి, మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ వీక్ కూడా మళ్ళీ ఒక ఇద్దరు అంటే నాకు ఇచ్చిన వాళ్ళే వస్తే సో ఆ టెన్షన్ అంతా ఎందుకని చెప్పి నేను వాడేసాను, ఇప్పుడే నాకు కుదిరింది కదా అని చెప్పి వాడేసాను చెప్పి హ్యాపీగా ఉంది, హౌస్ అంతా హ్యాపీగా ఉన్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు. ఫర్ ద ఫస్ట్ టైం ఈ సీజన్లో నో ఎలిమినేషన్ కెమెరా చెప్తాడు అనమాట, ఈ సీజన్ నో ఎలిమినేషన్, సో ఎవరు ఫీల్ అవ్వట్లేదు, నా డిసిషన్ వల్ల అందరూ హ్యాపీ, నేను సూపర్ డిసిషన్ తీసుకున్నానని చెప్పి సో అందరికీ అలా చెప్పుకున్నాను. ఇది మన లైవ్లో చూస్తాం కాబట్టి ఎక్కువగా అయిపోతుంది, ఎపిసోడ్లో చూపించారు కాబట్టి పర్లేదు. నెక్స్ట్ గౌతమ్ అసలు వెనక నుంచి మంచి పని చేసావు, ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పి హక్ చేసుకుంటూ ఉంటాడు. విష్ణుప్రియ అండ్ అవినాష్ మాట్లాడుకుంటారా, విష్ణుప్రియ అప్పుడు కూడా 13th వీకా అని చెప్పి 13th వీక్ వెళ్ళిపోయావా అని చెప్పి అంటే అవినాష్ ఏంట్రా ఇప్పుడు అందరు కలిసి పంపిద్దాం అనుకుంటున్నారా అంటే ఇప్పుడు 12th వీక్ చీఫ్ కాబట్టి సేవ్ అయ్యో, మళ్ళీ 13th వీక్ నామినేట్ అవుతావు, మళ్ళీ వెళ్ళిపోతావు, ఈసారి 13th వీక్ వెళ్ళిపోతావు అని చెప్పి అనమాట. నెక్స్ట్ విష్ణుప్రియ ఏమో నబిల్ని చిన్న పిల్లడు పైన నువ్వు పెద్ద పిల్లల్లో ఆలోచించావరా, కరెక్ట్ డెసిషన్ తీసుకున్నానంటే ఆ నబిల్ ఏమో ఆడియన్స్ చిన్నపిల్లోడు అనుకుంటారు అలా అనుకో అంటాడు. కాదురా 25 yearsలో ఇంత మెచ్యూరిటీ, ఇంత ఆలోచన, ఇంత విజ్డమ్ ఉండటం మామూలు విషయం కాదు, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పి తను బాగా ఊడిద్ది అనమాట. నెక్స్ట్ అవినాష్ దాని తర్వాత అలాగే అక్కడ ఏదో ఫన్ చేసుకుంటూ ఉంటారు అనమాట, అది నేను ఇంకా రాసుకోలేదు ఆ ఫన్ అంతా, ఎందుకంటే చాలా డిస్కషన్స్ ఉన్నాయి ఆల్రెడీ. అవినాష్ లాస్ట్ ఇయర్ తను ఉన్నప్పుడు చెప్తాడు అంటే ఎవిక్షన్ షీల్డ్ నేను గెలుచుకున్నాను, ఆ తర్వాత ఎలిమినేట్ అయిపోయానంటే సార్ నేను ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలిమినేట్ అయిపోయాను కాబట్టి నేను వెళ్ళిపోతాను, నేను ఉండను అంటే నాగార్జున గారు మేబీ నీకు ఎవిక్షన్ షీల్డ్ ఉండటం వల్ల ఓట్స్ వేయకపోయి ఉండొచ్చు కదా, అలా కూడా ఆలోచించే అవునా సార్ అని చెప్పి ఉన్నాను అని చెప్పి చెప్తాడు. ఇప్పుడు బాధపడ్డు ఎక్కువగా, అంటే నాకు ఆడియన్స్ ఓట్లే లేదు అలా ఏం బాధపడ్డు, మామూలుగా ఉంటాడు. ఎందుకంటే గౌతమ్ని చూసారు కదా, యాక్చువల్గా నాకు కూడా ఈ గౌతమ్ వల్ల డెసిషన్ మారింది ఈ విషయంలో. అంటే వన్స్ ఆడియన్స్ రిజెక్ట్ చేస్తే మనం వెళ్ళిపోవాలి ఇంకా అయిపోయింది అనుకునేవాడిని నేను ఇంతవరకు. సో ఎవిక్షన్ షీల్డ్ ఒకవేళ మనం ఎప్పుడైనా గేమ్కి వెళ్ళి ఎవిక్షన్ షీల్డ్ వస్తే కనుక తీసుకోవద్దు, వాడుకోవద్దు అనుకుంటా కానీ, బట్ ఇప్పుడు చూస్తే ఒక వారం తర్వాత మొత్తం గేమ్ అంతా చేంజ్ అయింది, ఉల్టా అయింది. సో టాప్ 5కి వెళ్తున్నాడు, ఛాన్సెస్ ఉన్నాయి, సో గట్టిగానే ఉంది. సో ఏదైనా చెప్పలేం, ఒక ఆపర్చునిటీ తీసుకోవచ్చు, సో ఇది ఇంకా తప్పు కాదు. నెక్స్ట్ నబీల్ అండ్ యష్మి మాట్లాడుకుంటారు. అదే నబీల్ అయ్యే చెప్తాను ప్రెషర్ లేదు కాబట్టి వాడగలనని చెప్పి అనిపించి వాడేశాను, లాస్ట్ టైం కూడా వాడకపోతే వేరే విధంగా మీరు అంటే లాస్ట్ టైం తను యష్మిను హరితేజ్ ఉన్నప్పుడు వేరే విధంగా ఎవరు ట్రీట్ చేయలేదు, సో అలాగే లాస్ట్ టైం అంటే ఉంది కూడా వాడలేదు అన్న విధంగా ఎవరు నెగిటివ్గా మాట్లాడలేదు, అలాగే లాస్ట్ టైం నా గెస్ కూడా కరెక్ట్ అయింది, ఈసారి ఉంది వాడి పడేద్దాం అని చెప్పి వాడి పడేశానని. సో చాలా మందికి వచ్చిన డౌట్ ఏంటంటే నబీలు అవినాష్కి పాయింట్ చెప్పి వాడాడు కదా, తనకు హెల్ప్ చేశాడు ఒక పాయింట్ అని చెప్పి, మరి లాస్ట్ టైం యష్మి కూడా తనకి హెల్ప్ చేసింది కదా, అప్పుడు ఎందుకు వాడలేదు అని చెప్పి. సో లాస్ట్ టైం తను గెస్ చేశాడంట హరితేజ ఎలిమినేట్ అయిపోయింది, సో వాడాల్సిన అవసరం లేదని చెప్పి అంత ఇదిగా గెస్ చేశాడంటే టేస్ట్ తేజ కూడా చెప్పాడంట వాడాల్సిన అవసరం లేదు అని చెప్పి, ఎందుకంటే హరితేజకి నబీల్కి పడదు కాబట్టి వాళ్ళందరూ హరితేజ వెళ్ళిపోతుందని అనుకున్నారు కాబట్టి అప్పుడు వాళ్ళ
ఈసారి వాడి పడేద్దని ఫిక్స్ అయ్యి వాడేశాడు అనమాట. యష్మి అంతేలారా ఇంకో సిచ్యువేషన్ ఉంటే ఇదే పొద్దు నీకు పాయింట్స్ ఇచ్చిన వాళ్ళు ఎక్కువ అంటే వాళ్ళు ఉంటే కనుక తేజ ప్లేస్లో వాళ్ళు ఎవరైనా ఉంటే అప్పుడు నీకు టఫ్ అయ్యేది కదా అని చెప్పి ఆ కాంబినేషన్స్ కోసం మాట్లాడుకుంటారు. అదే డిస్కషన్. 1 పాయింట్ ఇచ్చారని చెప్పి నెక్స్ట్ ఇది స్కిప్ చేద్దాం. నెక్స్ట్ ఇంకోటి చెప్తాను, 12th వీక్లో అంటే ఈ వారం వాడకుండా 12th వీక్లో నేను వాడి ఒకవేళ ట్రెండింగ్ స్ట్రాంగ్ ప్లేయర్ని కనుక మనం బయటికి పంపించేస్తే అది నాకు ఎఫెక్ట్ అవ్వచ్చు. అంటే బయట అనుకుంటారు కదా ఏంది అంటే రాంగ్గా వాడితే మాత్రం తన వల్ల వేరే వాళ్ళు స్ట్రాంగ్ ప్లేయర్ ఎలిమినేట్ అయిపోయాడు అనుకోండి, అప్పుడు తిన గేమ్కి ఎఫెక్ట్ అయింది కదా అని చెప్పి మాట్లాడుకుంటారు. లేదు నీకు ప్రాపర్గా జరిగింది, ఆ కాంబినేషన్ ఏంటి బాగా సెట్ అయిందని చెప్పి యష్మి చెప్తూ ఉంటుంది, నీకు రిస్క్ లేకుండా పోయిందని చెప్పి. నెక్స్ట్ విష్ణుప్రియ నాకైతే ఒకళ్ళు పంపించేస్తారేమో అనుకున్నాను అని చెప్పి భయం వేసిందంటే నబీల్ కూడా నాకు భయం వేసింది, నబీల్ అని చెప్పి మమ్మల్ని వెళ్ళిపోమన్నారు. బట్ ఆడియన్స్ సేవ్ చేశారు కాబట్టి ఆయన ఉంచారు, ఈయన నేను సేవ్ చేశాను కాబట్టి ఈయన ఉంచారు. సో ఎలిమినేషన్ అలా జరగలేదు అని మాట్లాడుకుంటారు. అప్పుడు విష్ణుప్రియ యూఆర్ కట్టింగ్ స్ట్రింగ్స్ వెరీ నైస్ మ్యాన్ అని చెప్పి మళ్ళీ పొగిడిద్ది వాళ్ళ తమ్ముడిని వచ్చలుడిగా. నెక్స్ట్ నబీల్ అంటాడు అవినాష్తో కనుక ఇంకొకళ్ళు వచ్చింటే నేను గెస్ట్ చేయలేకపోయేవాడిని, టేస్టీ తేజ రావటం వల్ల గెస్ట్ చేశానండి. ఎందుకంటే టేస్టీ తేజ ఈ వారం మొత్తం ఫ్యామిలీ డ్రామా ఎపిసోడ్ వాళ్ళ మమ్మీ చివరకు రావటం, వచ్చిన వాళ్ళందరూ టేస్టీ తేజ కోసం స్పెసిఫిక్గా చెప్పడం వల్ల తనకు అనిపించిందంట సో టేస్టీ తేజ సేవ్ అవుతాడు, అవినాష్కి డేంజర్ జోన్ అని చెప్పి. నెక్స్ట్ యష్మి కూడా చెప్తాడు నువ్వు సేవ్ అవుతాను నాకు అనిపించింది, ఎందుకంటే మీ డాడీ వచ్చిందని నువ్వు మంచిగా ఆడుతున్నావు, దట్ హైప్ హెల్ప్డ్ యూ అని చెప్పి తను కూడా ఇది చెప్తాడు. సో అది నీకు ఓట్లు పడి ఉంటే ఆ విధంగా అని చెప్పి. నెక్స్ట్ నువ్వు ఫస్ట్ అండ్ సెకండ్ వీక్ ఆట అందులో ఉన్నప్పుడు ఎనిమి అయి ఉండొచ్చు అంటే విష్ణుప్రియ కోసం ఎవరికోసం మాట్లాడుకున్నారు అనమాట. సో అంటే బయట ఇది రాంగ్గా వెళ్ళింది అని కొద్దిగా ఏదో విష్ణుప్రియ కోసం కదా బయట రాంగ్ వెళ్ళింది అంటే ఫస్ట్ 2 వారాలు వీళ్ళందరూ అనుకున్నారు కదా ఎనిమి అని చెప్పి, అంటే వీడు కొంచెం నెగిటివ్ మోడ్లో ఉండటం అలా అనుకున్నారు కానీ, అంటే లేదు ప్రభావతి టాస్క్ మా డాడీ చెప్పారు అది ఇంపాక్ట్ అయ్యింది అని చెప్పి. యాక్చువల్గా ప్రభావతి టాస్క్ పాజిటివ్ ఇంపాక్ట్ అయింది, నెగిటివ్గా ఎలా ఇంపాక్ట్ అయింది బాగా ఆడారని చెప్పి అప్పుడు కూడా మనం అనుకున్నాం కదా. నెక్స్ట్ నబీల్ చెప్తాడు సోనియా గేమ్స్ మనకు ఒకళ్ళు ఆపోజిట్ ఉండే గ్రజ్జి పెట్టుకుని నడుస్తాను. ఇక్కడ ఏదో మాట్లాడుకుంటారు సోనియా కోసం, తినేమంటుందంటే నాకు ఏం అర్థమైందంటే అందరు పాయింట్స్ విన్నా కనంగా ఇక్కడ కట్ చేసాడు బిగ్ బాస్, కట్ చేసి వేరే సైడ్ తిప్పేశాడు. టూ బ్యాడ్ టూ వరస్ట్. నెక్స్ట్ అవినాష్ నబీల్ నేను ఇంతకుముందు అవసరం ఉన్నప్పుడు నబీల్కి ఏదైనా చేసి వెళ్ళాలనుకున్నాను అందుకని నీకు ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చాను అంటే అదే నీ వల్ల వచ్చింది కాబట్టి నీకే ఇచ్చేసానని చెప్పి సేమ్ పాయింట్ అని చెప్పి నబీల్ కూడా అయ్యే చెప్తూ ఉంటాడు అనమాట. నెక్స్ట్ అవినాష్ అయిపోయింది అనుకున్నాను ఎవిక్షన్ షీల్డ్ వస్తుందని నాకు తెలియదు అంటే ఆయనకి అప్పటికి ఆయన చూపించదు డిస్కషన్. సో నాకు నామినేషన్స్కి రావటం లేదు అంటే నేను గెలుక్కొని రావటం నాకు అలా ఇష్టం ఉండదు అంటే అది నాగార్జున గారు చెప్పారు నామినేషన్లోకి రావాలని చెప్పి, నేను ఫన్గానే ఉంటాను బయట కూడా అంతే అలాగే ఉంటాను, నాకు ఇమ్యూనిటీ వచ్చింది అంటే అది సద్వినియోగం చేసుకోవాలని ఇమ్యూనిటీ షీల్డ్ వచ్చింది కదా సద్వినియోగం చేసుకోవాలి కీ ఏమో రోహిణి తెచ్చిచ్చింది సో నేనేం అడగలేదు తను తీసుకురామని చెప్పి, ఇంకోసారి మెగా చీఫ్ అయ్యాను దాని సేవ్ అయ్యానని చెప్పి. సో ఎక్కడ కూడా నేను కావాలని ఏం చేయలేదు, కొంతమంది ఉన్నారు అంటే గెలుక్కొని రావటం అది నా క్యారెక్టర్ కాదు, అంటే కొంతమంది నామినేషన్లు ఉన్నారంటే వాళ్ళు గెలుక్కొని అవుతారు, నాకు అలా గెలుక్కొని రావటం ఇష్టం లేదు అది నా క్యారెక్టర్ కాదు అని చెప్పి నబీల్ ఏంటి అని చెప్పి. సో కొన్నిసార్లు నేను సేవ్ అయ్యాను అంటే ఇలా ఇవి రీజన్స్తో సేవ్ అయ్యాను అని చెప్పి. కానీ అవినాష్ డబుల్ డెసిషన్ బాబు కొడతాడు అనమాట, అంటే డెసిషన్ మాత్రం సూపర్గా తీసుకున్నావు అంటే టేస్ట్ కంపేర్ చేస్తే చాలామంది నేను సేవ్ అవుతాను అనుకున్నారు, కానీ నువ్వు అన్నీ ఆలోచించి స్ట్రాంగ్గా అసలు మంచిగా చూసుకొని దానికి రివర్స్గా వాళ్ళందరికన్నా రివర్స్గా థింక్ చేసి షీల్డ్ ఇచ్చావు, ఎక్కడో నీకు క్లియర్గా ఆలోచన ఉంది సో క్లారిటీకి వచ్చిన తర్వాత ఇచ్చేసావు బాగా ఆలోచించావు అని చెప్పాడు. ఇప్పుడు షీల్డ్ ఏం లేదు అవినాష్, జెన్యున్గానే పొగిడాడు, జెన్యున్గానే పొగిడుంటాడు. నెక్స్ట్ నబీల్ నేను టేస్ట్ చెప్పిన పాయింట్ ఏం పట్టించుకోలేదు, నేనేం పట్టించుకున్నానంటే అంటే మళ్ళీ నబీల్కి ఏంటంటే వేరే వాళ్ళు చెప్పడం వల్ల చేశాడు అన్న మాట వద్దు, సొంతంగా చేశాడు అన్న మాట కావాలి, ఎక్కడికక్కడ తను అది కరెక్ట్ చేస్తూ ఉంటాడు. అంటే టేస్టీ చెప్పాడని నేను ఏం పట్టించుకోలేదు, నేను పట్టించుకున్నానంటే నీ సైడ్ కంటెంట్ ఉంది, తేజ సైడ్ కంటెంట్ ప్లస్ జనాలు ఏం ఆలోచిస్తున్నారు అన్నది కూడా ఉంది, నా ఆలోచన కరెక్ట్ అయింది అంటే ఆయన మదర్ రాకపోవటం ఏడవటం అవన్నీ అనమాట. నేను ఎవరికి చెప్పలేదు, నేను ఎవరికి వాడతాను ఏంటి చెప్పలేదు అంటే అవినాష్ అని చెప్పి ఎక్కడ చెప్పలేదు కదా అని మళ్ళీ అడుగుతాడు, చెప్పలేదు కానీ నేను సూపర్ హ్యాపీ ఎందుకంటే నేను ఒక డెసిషన్ తీసుకున్నాను అది కరెక్ట్ అయింది హ్యాపీగా ఉందని చెప్పి నబీల్ చెప్పుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ తేజ అవినాష్ రోహిణి ప్రేరణ అందరూ మాట్లాడుకుంటుంటారు అనమాట. తేజ ఏమో ఇదేందో డిస్కషన్ అర్థం కాలేదు సగానికి చూపిస్తూ ఉన్నట్టున్నారు, నేనేమైనా చేస్తే జనాలకి తప్పు అనిపించింది అంటే అడిగావు కాబట్టి రోహిణికి చెప్తున్నానని చెప్పి చెప్పడమాట. అది తప్పని అంటే జనాలకి తప్పని తెలిసింది, అది తప్పని నాకు తెలిసింది, ఇది ఒక వే సరేనా, అంటే జనాలు తప్పని చెప్తున్నారు నాకు తప్పని తెలిసింది, జనాలకి తప్పు అనిపించింది కానీ నాకు మాత్రం తప్పు అనిపించట్లేదు కాబట్టి నేను దానికి స్టిక్ అని నుంచుంటాను. సో కానీ వాస్తవంగా మాట్లాడితే అది తప్పు కాదు.
వాస్తవంగా మాట్లాడితే అది తప్పే, కానీ తప్పు కాదని చెప్పడంతో మనం తగ్గుతాం. ఆయన ఏం చెప్తానంటే జనాలకు ఒకటి తప్పు అనిపించింది, మనకి తప్పు అనిపించింది, కానీ మనం తప్పును ఒప్పుకుంటే మనం పెరుగుతాము. జనాలకు తప్పు అనిపించింది కానీ మనకు తప్పు అనిపించట్లేదు, మనకు తప్పు అనిపించట్లేదు కాబట్టి మనం స్టిక్ ఆన్ అయి ఉంటామంటే మనం తగ్గుతాం కానీ పెరగము అని చెప్పాడు. ఎవరి కోసం చెప్పుంటాడో నేను గెస్ చేస్తున్నాను, కానీ అక్కడ పేర్లు అలా విష్ణుప్రియ కోసం చెప్తున్నాను అనుకున్నా. ఎందుకంటే బయట జనాలు ఇలా అనుకుంటారంటే లేదు నేను ఇలాగే ఉంటాను అంటే, సో అది అక్కడ నువ్వే తగ్గుతావు చెప్తే అంటే నేను రైట్ అనుకుంటున్నాను కానీ వాళ్ళందరూ రాంగ్ అనుకుంటున్నారు, సో వాళ్ళు రైట్ అనుకుంటున్నారని చెప్పి నేను కూడా దాన్ని కూడా అది వాళ్ళు రాంగ్ అనుకుంటారు నేను కూడా రాంగ్ అనుకుంటే నేను పెరుగుతానే చెప్తే తగ్గను, దానికే స్టిక్ ఆన్ అయి ఉండాల్సిన అవసరం లేదు అన్న విధంగా నేను చెప్తున్నాడు. నెక్స్ట్ ప్రేరణ అంటే అది ఓకే, కానీ నువ్వేం చెప్పావు కొత్తగా ఇందులో కొత్త ఏం లేదే అంటది. సో నా తెలిసి విష్ణుప్రియ కోసం డిస్కషన్ అనుకున్నా. నెక్స్ట్ రోహిణికి ప్రేరణకి డిస్కషన్ అయింది అనమాట. జనరల్గా ప్రేరణ మెగా చీఫ్ అయిన తర్వాత అంటే వాళ్ళు రూమ్లో డిస్కస్ చేస్తున్నారు కదా, దాని గురించి మాట్లాడారు. మెగా చీఫ్ కోసం అక్కడ 5-6 మెంబర్స్ ఉన్నారు, నీకు బాగా అనిపించే సంబంధం ఉన్న వాళ్ళు కూడా చెప్పారు. సో అందరికి అనిపించింది ఏంటంటే చెప్పే విధానం ఒకటి అని చెప్పి, నాకు మాత్రం బాగానే ఉందని చెప్పాను, ఒక రివ్యూలో మాట్లాడుకున్నామని చెప్పారు అనమాట. నాకు అనిపించలేదు ఎప్పుడు తప్పుగా చెప్పావని చెప్పి, కానీ ఒకరిద్దరికి నచ్చి మిగతా వాళ్ళకి మంచిగా అనిపించలేదు. అక్కడ ఆ డిస్కషన్లో మాత్రం వచ్చిన అవుట్పుట్స్ ఏవైతే వచ్చినాయో ఆ మ్యాటర్ చెప్తా ఉంది ప్రేరణ. నేను ఎవరికి రాంగ్గా చెప్పాను, సో రెండోసారి మాత్రమే కొంచెం ఇదిగా చెప్పానంటే రోహిణి ఏమో కాదు నువ్వు తక్కువ అని చెప్తావు కొంచెం ఇదిగా అన్నట్టు అనమాట. ప్రేరణ నేను ఎప్పుడు ఫోర్స్ చేయలేదు, ఎవరితో నేను రూడ్గా ఉన్నది కేవలం ఇద్దరితో తప్ప ఇంకెవరికి లేదు అని చెప్పంటే, గౌతమ్ నెక్స్ట్ విష్ణుప్రియ వాళ్ళతోనే ఉన్నానని చెప్పంటే, రోహిణి అథారిటీ అది కొంతమందికి అలా రివ్యూ లాగా అలా అనిపించింది వచ్చింది అని చెప్పంటే నీ మీద అలాంటి రివ్యూ వచ్చిందని చెప్పారనమాట. చేస్తా అన్న తర్వాత చెప్పి మళ్ళీ చేయరా అంటాం అలాగా, సో టైం ఇవ్వాలి అన్నట్టు అనమాట. నాట్ ఓన్లీ గౌతమ్ తన కోసం కాదు అక్కడ చెప్పిన పాయింట్స్, సో ఇంకా చాలా మంది ఉన్నారని చెప్పి అది ఒకే టైంలో చెప్పడం, ఇలా పెద్దగా చెప్పడం నాకు అలా అర్థమైంది అన్నట్టు ఇవి చెప్పింది అనమాట. స్టార్టింగ్లోనే కూల్గా చెప్పానని చెప్పి అలా కూడా వచ్చినాయిలే అని చెప్పారు. నెక్స్ట్ ప్రేరణ అంటే నీకు ఎప్పుడైనా వేరేగా చెప్పానా, ప్రతి ఒక్కరికి నేను అలాగే చెప్పాను, నీకు ఎలా చెప్పాను వాళ్ళకి కూడా అలాగే చెప్పాను, గౌతమ్ కూడా నేను నీట్గానే చెప్పాను, గట్టిగా చెప్పే ముందు నేను ఫస్ట్ టైం మాత్రం నీట్గానే చెప్పాను. అంటే రోహిణి ఏంటంటే మెగా చీఫ్ వచ్చింది కాబట్టి అంటే నువ్వు మామూలుగానే చెప్తావు ఎప్పుడైనా సరే, బట్ మెగా చీఫ్ వచ్చింది కాబట్టి ఇంకో అథారిటీలా కనిపిస్తుంది, సో ఇమీడియట్గా చేయాలి అన్న పాయింట్ ఏదైతే ఉందో అది ఎక్కలేదు అన్నట్టు చెప్పింది అనమాట. ప్రేరణ అనేది డిషెస్ ఇమీడియట్గా కావాలి, ఎందుకు అంటే వాషింగ్కి ప్లేస్ లేదు అక్కడ, వేరే హౌస్ మేట్ నుంచి కంప్లైంట్ వచ్చింది. యాక్చువల్లీ ఇదంతా స్టార్టెడ్ విత్ యశ్వి అనమాట, తను చేయగడుకుంటే ఆ గిన్నెలు తోలుతుందని చెప్పి కంప్లైంట్ చేసింది, అక్కడి నుంచి ఇదంతా ట్రిగ్గర్ అయింది వచ్చింది. సో ఇలాంటి ప్లేస్లో ఇమీడియట్ అన్న. అలాగే ఇంకోటి చెప్పింది వంట కోసం కూడా చెప్పినట్టున్నారు. రోహిణి ఏమో నేను అందరూ ఉన్నప్పుడు అడిగాను ఈ విషయం మెగా చీఫ్ కోసం, ఆల్మోస్ట్ నీ క్లోజ్ పీపుల్ కూడా ఉన్నారు, అది వాంటెడ్గా కాదు కానీ ఇట్లా వచ్చేస్తుంది అట్లా వచ్చేస్తుంది అని చెప్పి ప్రేరణ వాంటెడ్గా చేయదు కానీ ఇట్లా వచ్చేస్తుంది అట్లా వచ్చేస్తుంది మాట్లాడుకున్నారని చెప్తే, ప్రేరణ ఇంకేమంటుందంటే అక్కడ ఉన్నప్పుడు ఎందుకు చెప్పరు అంటే నేను బయట ఉన్నప్పుడు ఇలాంటి పాయింట్లను ఎందుకు చెప్పరు, నాకు కాన్షియస్గా తెలుసు నేను కేవలం 2 ప్లేసెస్లో మాత్రమే అలా చేశాను, అంటే ఒకటి గౌతమ్తో రెండోసారి గొడవైనప్పుడు, 2 విష్ణుప్రియతో గొడవైనప్పుడు అక్కడ మాత్రం చేశాను, కానీ ఇమీడియట్గా మిగతా వాళ్ళకి ఇమీడియట్గా చెప్పడానికి ఏంటి, ఒకవేళ నేను తప్పు చేస్తే చెప్పడానికి ఏంటి అని చెప్పనమాట. ప్రేరణ నెక్స్ట్ దిస్ వీక్ ఐ వాస్ వెరీ కంట్రోల్, సో తప్పుడు మాటలు నేనేమీ చెప్పలేదు, నేను బాగానే ఉన్నాను అనుకుంటా ఉన్నారనమాట. నెక్స్ట్ నబీలు వేరే డిస్కషన్ చూపిస్తాను అనమాట. నవీన్ తన నామినేషన్ కోసం చెప్తాడు, నేను ఎవరికి పాయింట్స్ ఇవ్వట్లేదు, నా దగ్గర పాయింట్స్ దొరకట్లేదు అందుకని చేయట్లేదు అన్నట్టు, వచ్చినప్పుడు వస్తాం మనకు తప్పు ఉంటే వస్తాము మనం వాదించుకుంటామని చెప్పారు. కంటిన్యూస్ నామినేషన్లో కూడా ఉండాల్సిన అవసరమే లేదు, అప్పుడప్పుడు రాకపోవడం కూడా ఆల్సో గుడ్ అంటే పృథ్వీ, నాకు మాత్రం అవినాష్కి అదే రాంగ్ అయింది అని అనిపిస్తూ ఉంటుందండి. సో నబీల్ కూడా ఎక్కువసార్లు నామినేషన్ రాదు కాబట్టి నబీల్ కూడా ఆ పాయింట్ కొంచెం డిఫెండ్ చేస్తాడు, 3 సార్లు వచ్చాడు కదా, ఎక్కువసార్లు నామినేషన్ రాకపోవడం కూడా అది ఓకే, అదేం పెద్ద సమస్య కాదు, కంటిన్యూస్గా రావాల్సిన అవసరం లేదు, రావాల్సిన ఇది నెసిటీ కూడా లేదని చెప్తాడు. బట్ బుద్ధి మాత్రం నాకు మాత్రం అదే అవినాష్కి మైనస్ అయిందని అనిపిస్తూ ఉంటుందని చెప్తారు. నెక్స్ట్ ప్రేరణ రోహిణి మళ్ళీ చూపిస్తే ప్రేరణ అంటుందంటే మార్చుకోమనట్లేదు, ఆలోచించి ఏం మాట్లాడాలి అని చెప్పి హట్ ఎవరు అలాంటి ఆలోచించండి, ప్రేరణ ఏం చెప్పినా ఏముంది అనుకుంటే వెళ్తారు రోహిణి వెంటనే ఆ ఫేస్ ఉంది చూడు ముందు అది తీసేయి, ఫస్ట్ ఆ ఫేస్ తీసే అంటది, ఆ ఫేస్ అలా పెడుతున్నాం అని చెప్పి. చాలామందికి ఉన్న ప్రాబ్లం ఫేస్ ప్లస్ టోను. ఈరోజు సోనియా నామినేషన్స్లో కూడా అదే అనమాట. వద్దులేండి ఇప్పుడు దాంట్లోకి వెళ్తే మళ్ళీ బయటికి రాలే, 3 గంటలు 4 గంటలు ఒక నామినేషన్ ఏంద్రా మరీ దారుణంగా అయితే చాలా నొప్పులు అడుగు నొప్పులు వచ్చారు వాళ్ళు అలా చేశారని. నెక్స్ట్ అయినా స్టేజ్ రోజు లెక్కేసుకుంటారు అనమాట, ఎవరెవరికి ఎన్ని సార్లు వచ్చింది, నాకు 4 సార్లు వచ్చింది, నాకు 3 సార్లు వచ్చింది, నాకు 5 సార్లు వచ్చింది అని చెప్పి లెక్కేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ అవినాష్ అంటాడు నేను వెళ్ళిపోదాం అనుకున్నా, ఒకవేళ తేజ అయితే కనుక వీడంటే మాత్రం అప్పుడు వెళ్ళిపోదాం అనుకున్నా తేజ ప్లేస్లో నేను అనగానే, కానీ వెంటనే నాగార్జున అవినాష్ నబీల్ మీరు వెళ్ళిపోవాలంటే గౌతమ్ కూడా నేను అంతే మణికంఠ అప్పుడు కన్విన్స్ చేద్దాం అనుకుంటే నన్ను మాట్లాడొద్దన్నారు అని చెప్పి దాని గురించి మాట్లాడతారు. నెక్స్ట్ తేజ అడుగుతా లాస్ట్ వీక్ ఎవరున్నారు నా బాటంలో నడుగుతా అంటే హరితేజ యష్మి ఉన్నారా అంటే అవినాష్ ఈవెంట్స్ బాగానే నడుస్తున్నాయి అవినాష్ గారు తేజ్ ఈవెంట్స్ బాగానే నడుస్తున్నాయి నీ అవ్వా అంటారు.
అంటే ఏంటంటే వీళ్ళు ఏదో కోడ్ లాంగ్వేజ్ పెట్టుకున్నారబ్బా ఈవెంట్స్ అని చెప్పి. వీళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు నామినేషన్, ఎంతమంది కూడా చెప్పాను ఈవెంట్స్ అని చెప్పి మాట్లాడుకుంటున్నారని చెప్పి. సో ఈవెంట్స్ అంటే వీళ్ళు ముగ్గురు వీళ్ళు నలుగురు వీళ్ళు అనుకుంటున్నారు. సో యష్మి సేవ్ అయింది, వీళ్ళు సేవ్ అయింది కదా, సో ఈవెంట్స్ బాగానే నడుస్తున్నాయి అయ్యి అని చెప్పి అలా మాట్లాడుకుంటున్నారు. కోడ్ లాంగ్వేజ్ ఇది. నెక్స్ట్ నబీల్ ప్రేరణ ఏదో మాట్లాడుకుంటారబ్బా, నేను సపోర్ట్ చేసింది ఎవిక్షన్ షీల్డ్ కోసం. నెక్స్ట్ అవినాష్ గౌతమ్ వాళ్ళ రూమ్లోనే బ్లైండ్స్ క్లోజ్ చేసి ఉంటాయి అనమాట. మిగతా వాళ్ళు నన్ను నామినేట్ చేయలేదు కొన్ని వారాలు, సో అది పెద్ద మిస్టేక్ అన్నారు కానీ దానికి నేను ఒప్పుకోనండి. గౌతమ్ ఏమంటాడంటే అది నీకు మైనస్ అయింది తప్పితే నీ తప్పు కాదు, అంటే నువ్వు నామినేషన్లో రావటం నీ మిస్టేక్ కాదు, అది నీకు మైనస్ అయింది. ఎస్, నామినేషన్లో మన రాతే మన మిస్టేక్ కాదు కానీ మనకు మైనస్ అయ్యిద్ది. సో వచ్చేలా చూసుకోవాలి, ఒక పాయింట్ ఇవ్వాలి, తప్పులేదు అందులో. అవినాష్ అంటే అలా అని చెప్పి నేను కొత్త క్యారెక్టర్ బయట పెట్టలేను కదా అంటాడు. పెట్టవసలా, కానీ నామినేషన్ అయ్యారు మీరు, ఛాన్స్ వచ్చింది, వచ్చినప్పుడు ఆ షీల్డ్ వాడుకోకుండా సెకండ్ వీక్ ఉండుంటే కొంచెం ఓటింగ్ యాడ్ అయ్యేది. అలాగా అంటే అలాగే మధ్యలో కూడా నామినేషన్లు రాకుండా ఉండడానికి కొంచెం సేఫ్ ప్లే అన్నది చేస్తాడు అవినాష్. అది చేయకుండా ఉంటే కనుక వచ్చే ఛాన్స్ ఉండేది. నెక్స్ట్ గౌతమ్ ఏమంటాడంటే నిజంగా ఎండ్ వరకు అలా బ్యాడ్ నేమ్తో వెళ్ళటం దానికన్నా వెళ్లకుండా ఉండటమే బెటర్ అని చెప్తాడు. మన ఆడియన్స్ని సంపాదించుకోవడం ముఖ్యం అని చెప్తుంటే రోహిణి నాకు కూడా అదే ఇంపార్టెంట్, అదే మెయిన్ ఇంపార్టెంట్, నాకు లేని లోపల నుంచి నేను తెచ్చుకోలేను, గొడవ పెట్టేసుకోలేను, అదేమంటారు అది వాదనలు, ఆ వాదనలు అలాంటివి చేయలేను, ఐఎమ్ నాట్ గుడ్ ఇన్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పి చెప్పిద్ది అనమాట. అవినాష్ నేను వచ్చేటప్పుడు స్టేజ్ మీద చెప్పాను ఏంటంటే ఇంకోసారి ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ చేసే అవకాశం వచ్చింది 100% లాస్ట్ వరకు ఉన్నంత వరకు అప్పుడు కూడా చేస్తానని చెప్పి, అప్పుడు కూడా నాకు ఇది కావాలి అది కావాలని చెప్పి నేనేం అనలేదు, ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఉంటా ఎంటర్టైన్ చేసి వచ్చేస్తా అన్నాడు. ఓకే, నాకు అప్పుడు కూడా ఇది కావాలి అది కావాలి అనలేదు అంటాడు. అంటే టీంతో మాట్లాడేటప్పుడు నాకు ఇది చేయండి ఇది చేయండి, నాకు ఇలా ఇవ్వండి అలా ఇవ్వండి అని అనలేదు అంటాడు. ఇలాంటివి నా డౌట్లు వస్తూ ఉంటాయి. అంటే టీంతో మాట్లాడు కానీ నాకు స్కోప్ ఇవ్వండి, సో ఇలా ఎంటర్టైన్మెంట్ చేసి టాస్క్లు ఇవ్వండి, లేదంటే ఈ ఐడియాలు కిచెన్ టైమర్ తగ్గించే ఐడియాలు ఇచ్చి ఉండొచ్చు, ఎందుకంటే పార్ట్ ఆఫ్ ద ఛానల్ ఉన్నాడు ఆయన. సో అందుకని ఇదంతా జరుగుతూ ఉండొచ్చు అనమాట. నోట్లోంచి వచ్చింది రాగానే అలా చెప్పలేదు, అలా అడగలేదు, అది కావాలి ఇది కావాలని అడగలేదని. నాకు అర్థం కాలేదు, ఎందుకు చెప్పాలి మరి అంటే అది కావాలి ఇది కావాలి అలా అడగచ్చా, అడిగే ఛాన్స్ ఉందా ఏంటో. కొన్ని మాటల నుంచి డీప్ మీనింగ్లోకి వెళ్తే వేరే వేరే అర్థాలు వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఒక విధంగా చూస్తే వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాతే సీజన్ కొంచెం హిట్ అయిందని చెప్తున్నారు కదా అందరూ, వేరే లెవెల్ ఉంటుందని చెప్తున్నారు. గౌతమ్ వచ్చిన ప్రతి ఒక్కరు అదే చెప్పారు, మీ ఎంటర్టైనర్స్ ముగ్గురు మిమ్మల్ని పాయింట్అవుట్ చేశారు, అది మీరు సంపాదించుకున్న పేరే కదా, మీరు బాగా చేశారని చెప్తుంటారు. రోహిణి ఎంటర్టైన్మెంట్ యాంగిల్లోనే మనల్ని తీసుకున్నారా వైల్డ్ కార్డ్స్ కింద అంటారు. నెక్స్ట్ ఏమో నాకు కూడా హ్యాపీ అనిపించింది ఏంటంటే మీ ఇద్దరితో నేను కనిపించను అనుకున్నాను, బట్ నన్ను కూడా బాగానే పాయింట్అవుట్ చేసి సపరేట్గా చెప్పారంటే అవినాష్ ముగ్గురు కోసం చెప్పారు, అది ఎవరెవరు చెప్పారు దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. శివాజీ, శ్రీ సత్య వాళ్ళందరూ లేపు చెప్పారని చెప్పి మాట్లాడతారు. నెక్స్ట్ నబీల్ అండ్ ప్రేరణ మాట్లాడుకుంటారు ఏంటంటే ఏంటిది ఇది ఎలా ఉంటుందో ఆ వర్డ్ సరిగ్గా డబుల్ ఎలిమినేషన్, మెగా చీఫ్ వల్ల నామినేట్ అవుతా. ప్రేరణ ఏమంటుందంటే నాకు నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా, నేను మెగా చీఫ్ వల్ల నామినేట్ అవుతానేమో అంటది. సో నాకు ఇక్కడ కొంచెం భయపడుతున్నారేమో ఇప్పుడు అనుకునిద్ది అనమాట అని అనిపించింది, ఇప్పుడు భయపడుతున్నారని చెప్పి. నబీలు అది ఒక విధంగా బడ్డెల్లా అనిపించింది నామినేషన్ షీల్డ్ కోసం అని చెప్తారనమాట. తేజ వెళ్ళొద్దని కూడా నేను కోరుకున్నాను గుండెల్లో, ఎందుకంటే జనాలు సేవ్ చేశారు, మదర్ సెంటిమెంట్, ఫ్యామిలీ సెంటిమెంట్, సో అవినాష్ని కాపాడి ఆయన పోతే అన్నట్టు, అంటే తన గేమ్కి ఎఫెక్ట్ అయ్యింది కదా, తిని షీల్డ్ వాడటం వల్ల తను వెళ్ళిపోయాడని చెప్పి తినక నెగిటివ్ అవుతుంది. సో గట్టిగా కోరుకున్నాడంట అవినాష్ తేజ కూడా వెళ్ళొద్దని చెప్పి. నామినేషన్స్ నుండి తేజ ప్లస్ అంటే నామినేషన్స్ దగ్గర కూడా తేజది బాగా హైలైట్ అయింది వారం, అక్కడి నుంచి రోజు ప్లస్ అవుతామని చెప్తే అవ్వలేదని చెప్పి, సో అవినాష్ పోతాడని చెప్పి నేను అనుకున్నాను, అందుకోసం తన మీద వాడాను అని చెప్పాడు అనమాట. నెక్స్ట్ వీక్ నేను సేవ్ అంటే ఒకళ్ళు ఉంచుకున్నాను అనుకో, నెక్స్ట్ వీక్ నేను సేవ్ అయ్యాను, లాస్ట్కి యష్మి ఉన్ను గౌతము ఆర్ ప్రేరణ వీళ్ళందరూ ఉంటే మీ 4 మెంబర్స్ ఈచ్ చెప్పి పంపించారు ఉంటే అలాగని చెప్తే ప్రేరణ ఏమో ఎవిక్షన్ షీల్డ్ పోయింది అంటది. అంటే ఈ డిస్కషన్లో ఎవిక్షన్ షీల్డ్ పోయినందుకు ప్రేరణ బాధపడుతుంది. అంటే నాకు ఇక్కడ ఏమనిపించింది అంటే ప్రేరణ ఎవిక్షన్ షీల్డ్ ఉండాలి అని అనుకుందా, నబీల్ తనకే వాడాలి అని అనుకుందా, అందుకోసమే నబీల్తో ఇంత కాన్వర్సేషన్సా డైలీ. సో అలాంటప్పుడు అసలు ఎవిక్షన్ షీల్డ్ పాయింట్ తనకు లేకపోతే ఎవిక్షన్ షీల్డ్ పోయింది అన్న పాయింట్ రాదు, నెక్స్ట్ కూడా ఇంకో పాయింట్ వస్తుంది. ఈ రెండింటిని లింక్ చేస్తే ఎక్కడో ఎవిక్షన్ షీల్డ్ తనకే, అంటే తను ఎలిమినేట్ అయిపోయే ఛాన్సెస్ తనకు ఉంటాయని అనుకుంది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 అలాంటి ప్లేస్లో ఉంటే నబీల్ తనకి అది యూజ్ చేయాలి అని అనుకుంది అనిపిస్తుంది.
ఫ్యామిలీ వీక్ ముందు అలా ఉంటే ఓకే, కానీ ఫ్యామిలీ వీక్ తర్వాత నువ్వు బాగా ఆడి నీకు ఛాన్సెస్ ఉన్నాయి, నువ్వు టాప్ 5లో ఉంటాను ఇన్పుట్స్ వచ్చిన తర్వాత కూడా మన నామినేషన్స్ భయపడుతున్నా అంటే నాకు అది అర్థం కాలేదు, ఎందుకు అంత భయపడుతుంది ఆవిడ అని చెప్పి. నబీల్ అంటాడు ఇప్పుడు నేను వాడపోతే నెక్స్ట్ వీక్ గుండిపోద్ది, అది నా పైన వాడలేకుండా వేరే వాళ్ళ మీద వాడలేకుండా ఎందుకు సిచ్యువేషన్ ఇక్కడ కనిపించింది, సో యూజ్ చేసేసా, ఇట్ గో అవుట్ ఫ్రమ్ అవర్ గేమ్ నుంచి వెళ్ళిపోద్ది అని చెప్పి. క్రేజీ చూసావా, సేమ్ 12వ వారం లాస్ట్ టైం సేవ్ అయ్యాడు, ఇప్పుడు 11వ వారం సేవ్ అయ్యాడు అని చెప్పి మాట్లాడుకున్నారు. అలాగే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ నేను టీవీలో చూసే వాళ్ళందరూ వచ్చి నా గురించి మాట్లాడుతుంటే విజయ్ సంజయ్ శివాజీ అన్న వీళ్ళందరూ అని చెప్పి వాళ్ళ పేర్లు చెప్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్ టేస్ట్ తేజ అవినాష్ వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, అది ఆ రూమ్లోటి ఈ రూమ్లోటి వీళ్ళు బ్లైండ్ క్లోజ్ చేసి ఉంటారు అనమాట. ఇలా ఏదో చెప్తానంటూ ఉన్నాడు అవినాష్, టేస్ట్ అంటాడు 15 వారాలు ఉందాం అనుకుంటున్నాం, అయితే ఆశకి హద్దు ఉండాలి అని చెప్పి తిడతారనమాట. రోహిణి ఏమో సైకిల్ చేస్తూ ఉంటుంది, చేస్తే అటు ఇటు చూసుకునేప్పటికి కెమెరాలు 2 అవినాష్ మీద తిరుగుంటాయి, అలాగే సైకిల్ చేసుకుంటారు ఆ టైంకి. సో అది ఉంది కదరా అది అని చెప్పి, అంటే అది ఉందా చూస్తుందిరా కెమెరా అంటే టేస్ట్ అదేంటి ఇది కూడా నీకే ఉంది అని చెప్పి, అంటే ఇంకో కెమెరా కూడా తన్నే పాయింట్ అవుట్ చేసింది. సో ఏదో ఆ కెమెరాలన్నీ వేరే చోట తిరిగి ఉన్నప్పుడు వీళ్ళు ఏదో సైకిల్ చేసుకుందాం అనుకుంటున్నారు, సైకిల్ చేసుకుంటున్నారు, ఏదో జరుగుతుంది. అలా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్లు కదా కొంచెం ఉంటాయి అలాంటివన్నీ. నెక్స్ట్ ప్రేరణ నబీల్ మాట్లాడుకుంటున్నారు. సో ఇప్పుడు కూడా నాకు రోహిణి వచ్చి చెప్పింది ఏంటంటే క్వైట్ ఫ్యూ పీపుల్ కనిపించిందంట యాజ్ ఎ చీఫ్ తను సరిగ్గా చేయలేదు, అది ఎంత డిస్కషన్ జరిగింది దానికోసం ఇక్కడ చెప్పింది అనమాట. నబీల్ అంటే ఆ రోజు బెడ్రూమ్లో ఉన్నప్పుడు తను ఉన్నాడు కదా చెప్తారనమాట. రోహిణి ఏమనిందంటే బెడ్ మీద ఉన్నప్పుడు మెగా చీఫ్ మంచిగా చేయలేదు అని అందరూ అంటున్నారు అని చెప్పి ఒక వర్డ్ వేసింది అని చెప్పి, కానీ అక్కడ డిస్కషన్ వచ్చింది మామూలుగానే, తనేం చేయలే. మోస్ట్లీ ప్రేరణ డిఫెండ్ చేసింది, బాగా చేసింది అన్న విధంగానే రోహిణి డిఫెండ్ చేసింది ప్రేరణని బాగా చేసిందని చెప్పి. మంచిగా చేయలేదని కాదు, తిని కూడా చెప్తాను మంచిగా చేయలేదని కాదు, కానీ బేసిక్గా డిస్కషన్ ఏం జరిగిందంటే ఏంటి అని చెప్పి డిస్కషన్ చేశారు. ఎవరైనా మెగా చీఫ్ లాగా ఇట్లా కూడా లీడ్ చేయొచ్చు అని నేను కూడా చెప్పాను, అంటే ఈ విధంగా కూడా చేయొచ్చు అని చెప్పాను, ఇట్లా కాకపోతే అట్లా కూడా చేయొచ్చు, ఆ విధంగా మాట్లాడుకున్నాము అని చెప్పి. అసలు మెయిన్ మోటివ్ ఏంటంటే హౌస్ క్లీనింగ్ చేద్దామని చెప్పి, దట్ ఈస్ యువర్ కాల్ అండ్ నువ్వు విష్ చేసావు దాన్ని అలా చేయాలని చెప్పి ఆ పాయింట్ మెయిన్గా డిస్కస్ చేసాం, అలా మాట్లాడుకున్నారు. దాని తర్వాత మళ్ళీ కొంచెం కట్ అయిన తర్వాత మెగా చీఫ్లు అంటే లాస్ట్ డే ఏదైతే ఉందో చీఫ్లు మారేటప్పుడు అక్కడ కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది. సో విష్ణుప్రియకి ఆ విషయాలు జరిగింది కదా, దానికోసం అక్కడి నుంచి ఇష్యూ స్టార్ట్ అయిందని చెప్పారనమాట, మాట్లాడుకున్నారు వాళ్ళిద్దరు. అదే నెక్స్ట్ డే చేయమన్నావు పని అని చెప్పి మాట్లాడావు, నీ మెయిన్ మోటివ్ హౌస్ నీట్గా ఉండటం అది ఇది అని చెప్పి చెప్తాను అనమాట. దాని ప్రేరణ ఏముంటుందంటే ఇది నబీలే మళ్ళీ అంటాడు విష్ణుప్రియకి స్వీపింగ్ చేయాలని ఉంది ఇచ్చావు, కానీ ఒక పోర్షన్ రోజుకో పోర్షన్ చేయమన్నా, అది కూడా చేయలేదు కదా. నబీలు మెహబూబు అయినప్పుడు ఇంతకుముందు చీఫ్ ఉంటే మోస్ట్లీ లివింగ్ ఏరియా ఎవరు క్లీన్ చేయలేదు ఆ టైంలో, నువ్వు అది పట్టుకున్నావు. సో చెప్పే విధానానికి డిమాండింగ్గా కనిపించింది, ఆ టైంలో చాలామంది స్కిప్ చేశారు డ్యూటీస్, నువ్వు కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నావు, అందుకోసం ఇలా జరిగింది అన్నట్టు మాట్లాడుతుంటాను. ప్రేరణ ఏంటంటే నేను తేజకి ప్లీజ్ అవినాష్ని పిలుస్తావా, ఆ రోజు తేజ మన నైట్ అన్సీన్ చూసుకుంటే గొడవలేని కదా, సో బయట తేజ అన్నాడు ప్లీజ్ అవినాష్ని పిలుస్తావా అని చెప్పి ఫస్ట్ అడిగితే తేజ ఫస్ట్ 10 minutes అవినాష్ మీద ఆర్గ్యుమెంట్ చేశాడు, ఎందుకు రావాలి ఎందుకు పిలవాలి, తను వచ్చినా సేమ్ చెప్తాడు అని చెప్పి. ప్రేరణ నేను జనరల్గా అడిగాను వెళ్ళి పిలవమని చెప్పంటే అగ్రీ, అప్పటికి వాడు అవినాష్ క్వశ్చన్ డిఫెండ్ చేస్తూ ఉన్నాడు, ఎంత చెప్పినా సరే. సో అవినాష్ని పిలువు అన్నాను చివరికి, నేనెందుకు పిలాలి అన్నాడు అని చెప్పి, సో పిలువు అని చెప్పి అప్పుడు సీరియస్ అయ్యాను నేనెందుకు పిలాలని వెళ్ళిపోయాడు అని చెప్పి అనుకుంటారు. ఇక్కడితో డిస్కషన్ కట్ అయింది. నెక్స్ట్ పక్కన యష్మి ఎవరు ఉంటారు అనమాట, కట్ అవ్వదు పక్కన చూపిస్తారు, వాళ్ళ అన్నయ్య కోసం ఎవరి కోసం మాట్లాడతారులేండి, ఇది అదే నబీల్ అన్న కోసం ఎవరి కోసం ఇంపార్టెంట్ కాదు. మళ్ళీ ప్రారంభం చూపిస్తే నేను నార్మల్గా చెప్పాను పిలువు అని చెప్పి 10 minutes ఆర్గ్యూ చేసావు, వేరే వాళ్ళ కోసం తను 10 minutes ఆర్గ్యూ చేశాడు తేజ అని చెప్పి కిచెన్ దగ్గర. నబీలు ఇక్కడ ఏం చెప్పాడు అనుకున్నా, అవినాష్ నిన్ను పిలుస్తుంది సో అని చెప్పాడు. లోపలికి వచ్చిన తర్వాత కొంచెం చిరాగ్గా ఆ అమ్మాయి నేను పిలుస్తుందని చెప్పాడు, సో నేను ఆ డిస్కషన్లో ఉన్నాను లోపల అని చెప్పి. ఆ టైంలోనే లీడర్ విషయంలో నేను ఒక పాయింట్, గౌతమ్ ఒక పాయింట్, అందరూ పాయింట్ చెప్పారు. సో కంక్లూజన్లో రోహిణి ఏమందంటే సార్ ఇందరికీ ప్రేరణ మెగా చీఫ్గా నచ్చలేదా అని చెప్పి అంది. అప్పుడు నేను నబీలో నచ్చలేదని కాదు అలా ఏం లేదు అని చెప్తే గౌతమ్ అండ్ తేజ మాత్రం, ముఖ్యంగా తేజ అన్నట్టు చెప్పినట్టున్నాడు, నువ్వు అవినాష్కి చెప్పావు నీకు చెప్తే లొల్లి చేసావండి అంటే ఆవిడ వచ్చి అవినాష్ని పిలిచి తీసుకొని వెళ్ళిద్ది, అది పిలిచి వెళ్ళిద్ది అనమాట. ఎవరు రావట్లేదు రమ్మన్న రావట్లేదు అంటే అప్పుడు తేజ ఏమంటాడు, ఇది మన నైట్ అన్సీన్లో చెప్పుకున్నాం, ఇది నీవు కాబట్టి ఓకే, నేనైతే మాత్రం లొల్లి చేసేవాడిని, డోర్ దగ్గర డిమాండింగ్గా కనిపించింది, ఇది నబీల్ చెప్తాడు డోర్ దగ్గర డిమాండింగ్గా కనిపించింది మాకు, రారా అని చెప్పి మాకు డిమాండింగ్లా అనిపించవచ్చు అని చెప్పి. నువ్వు మెగా చీఫ్ పొజిషన్లో ఉన్నావు, నేను ఆ రోజు ఏ రోజు పని ఆ రోజు చేయమంటా ఉన్నావు, నువ్వు చేయకపోతే మంచిగా చెప్పినా తర్వాత మళ్ళీ అయినా సరే చేయటం లేదు అంటున్నావు, నాకు అర్థమవుతుంది అన్నట్టు చెప్తాడు. ప్రేరణ ఏమంటుందంటే అరే ఇప్పుడు మన బాత్రూమ్ క్లీనింగ్ ఉంది, ఏ రోజు ఆ రోజు చేయకపోతే మీరు అందరూ క్వశ్చన్ చేస్తారా లేదా, చేశారా లేదా అని చెప్పి, అలాగే కుకింగ్ ఉంది ఇప్పుడు చేయకపోతే చేశారా లేదా క్వశ్చన్ చేస్తారా. నా పాయింట్ ఏంటంటే హౌస్మేట్స్ అంతా ఈక్వల్, అలాంటప్పుడు కొందరి నుండి ఎక్స్పెక్ట్ చేసి వేరే వాళ్ళు కూడా చేయాలి కదా. అంటే ఆవిడ బాధ ఏంటంటే
వాళ్ళు 4 పని చేస్తున్నప్పుడు మిగతా 6 ఎందుకు పని చేయాలి, ఎందుకు పని చేయరు, అందరూ ఏ రోజు పని ఆ రోజు చేయాలి, స్కిప్ చేయకుండా ఉండకూడదు, రిలాక్స్ అయితే అది న్యాయం కాదు కదా, మరి వాళ్ళు బాత్రూమ్ కడిగిన వాళ్ళు మరి వాళ్ళకి అన్యాయం జరిగినట్టే కదా అన్నది ఆవిడ పాయింట్ అనమాట. నేను అలా కూడా ఈ క్షణం కూడా చేయాలని చెప్పలేదు, అది డిమాండ్ అవుతుంది నేను చేయాలంటే. నేను పొద్దున్న అడిగితే రాత్రి అంటారు, సో రాత్రి అడిగితే పొద్దున్న అంటారు, సో ఎందుకు ఇలాగా, ఆ రోజు వేరే వాళ్ళు పని చేశారు కదా, మరి మీరేం చేశారు, రిలాక్స్ అయ్యి తప్పించుకున్నారు, అది తప్పు కదా, అదే నా పాయింట్ అని చెప్పింది. ఇవి పాయింట్లు కరెక్ట్గానే ఉంటాయి, కాకపోతే విధానమే రాంగ్. ఇవి ఒక మీటింగ్ పెట్టి మీరు ఇలా చేస్తున్నారు, మరి వాళ్ళకి అన్యాయం జరిగిద్ది కదా, అది నా పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పుంటే చక్కగా వెళ్తాయి పాయింట్స్. విధానమే చెప్పే పాయింట్కే ఆవిడకి ఇదవుతుంది అన్నమాట. నేను నీట్గా నార్మల్గా ఫ్రీడమ్ ఇచ్చి మాట్లాడితే దాన్ని అది చేయరు, లిమిట్ క్రాస్ అయ్యాక నేను గట్టిగా మాట్లాడితేమో ముందు ఇది మాత్రం బెటర్, అప్పుడు మాట్లాడలేదు, నువ్వు సరిగ్గా చెప్పట్లేదు అని అంటారు అని చెప్పి. నీకు ఎప్పుడైనా రూడ్గా అనిపించిందని నేను చెప్పింది అని అంటది. కొంతమందికి అనిపించదు, ఇష్యూస్ అయిన వాళ్ళతోనే కదా ప్రాబ్లం. నెక్స్ట్ ఎవరు ఇంకో సైడ్ ఏదో మాట్లాడతాను, నాతో ఉన్న వాళ్ళు ఇంకా ఆ స్థాయిలో ఉన్నారు అంటే ఆవిడ ఫస్ట్ ఏదో మూవీస్కి ఏదో ట్రై చేసి వెళ్ళుంటారు బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ కింద, డైలాగులు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ఉంచారంట. ఆవిడతో ఉన్న వాళ్ళు అలాగే ఉన్నారు. నేను మాత్రం సీరియల్స్ అని చెప్పి వచ్చి బెనర్జీ గారు వాళ్ళ ఫాదర్ ఎవరో పరిచయం, అలా సీరియల్స్లోకి వచ్చి అలా ఈ స్థాయికి వచ్చాను అన్న విధంగా చెప్తున్నారు. నెక్స్ట్ మళ్ళీ ప్రేరణ నబీల్ డిస్కషన్ చూపిస్తారన్నమాట. ప్రేరణ నేను ఎప్పుడు ఎవరికి ఏమీ చేయలేదు, కొంతమంది చేస్తున్నప్పుడు కొంతమంది ఎందుకు రిలాక్స్ అవుతారు అన్నది నా పాయింట్. నేను కూడా మహారాణిలో కూర్చొని ఆర్డర్ చేయట్లేదు కదా, ఎండ్ ఆఫ్ ద డే నేను అన్ని పనులు చేస్తున్నాను, ఎండ్ ఆఫ్ ద డే ఎవరైనా చేయకపోతే ఎందుకు చేయరు, చేయాల్సిందే అన్నది నా పాయింట్ అంతే అని చెప్పి. నబీల్ ఏమో రూమ్లో డిస్కషన్ కూడా అదే. పొద్దుగాలు కూడా ప్రేరణ లొల్లి జరిగితే లేదు, నేను తేజ పొద్దుగాలు వెళ్ళంటే ఆ కిచెన్ దగ్గర గొడవైంది కదా గౌతమ్తో, సో ఆ గౌతమ్తో గొడవైంది, నన్ను పిలిచింది, నేను వెళ్ళాను, అక్కడ తేజ వచ్చి ఏదో అన్నాడు, మనకు కట్ చేసినట్టున్నారు, నేను లైవ్ చూడలేదు, అక్కడ నేను ఎందుకు వెళ్ళానంటే అక్కడ నా పాయింట్ ఉంది కాబట్టి నన్ను పిలిచింది, నేను వెళ్ళానని చెప్పి నేను అలా చెప్పానని చెప్పి చెప్తాడు అనమాట పేరెంట్. సో వాళ్ళు లేని మ్యాటర్లో వాడు మాట్లాడుతున్నాడు తేజ, తనకు తెలియదు ఏం జరిగింది ఏంటి అని చెప్పి, నువ్వు జరిగింది నువ్వు మాట్లాడగానే వాడు మాట్లాడేది ఏంటి అని చెప్పి. వాళ్ళ అమ్మ వచ్చి చెప్పిందంట, నీ టాపిక్లో కాదు కదా, నువ్వెందుకు మధ్యలో మాట్లాడతావు అంటే వాడు ఓకే అన్నాడంట అని చెప్పి జరిగిందో మనకు తెలియదు. ఒకళ్ళిద్దరు అడిగారు తేజ వాళ్ళ మమ్మీ లైవ్లో ఏం జరిగింది ఎగ్జాక్ట్గా అంటే, అది మనకు పావుగంట చూపించారు. ఫ్రైడే నైట్ వచ్చారు కదా, 11:45 టైంకి వచ్చారు, 12 వరకు మనకి లైవ్, 12 తర్వాత అక్కడ లైవ్లో జరిగింది మొత్తం మనకి లేపేశారు. అక్కడ కూడా నేను ఏదో అరిచానని ఫీలింగ్, మధ్యలో వచ్చి అసలు సంబంధం లేకుండా మాట్లాడింది ఎవరు, అప్పుడు నా కోపం వస్తుందా రాదా, తేజ మీద అరిచినట్టున్నారు ఆవిడ. సో నీ మ్యాటర్నే కాదు, యాజ్ ఎ మెగా చీఫ్ బిగ్ బాస్ చెప్తేనే నేను పనిష్మెంట్, అదే ఈ పనిష్మెంట్ ఏదైతే ఉందో నీ మ్యాటర్ అని కాదు, తనకు కూడా నేను బిగ్ బాస్ చెప్తేనే పనిష్మెంట్ ఇచ్చానంటే, అవునా అది నువ్వు ఇవ్వలేదంటే నేను ఎక్కడ ఇచ్చాను, నేను చేయనంటే నేనేం మాట్లాడలేదు, తర్వాత వీకెండ్లో నాగార్జున గారు పనిష్మెంట్ ఇవ్వు అంటేనే నేను ఇచ్చాను అంతే కదా అని చెప్పేది. అలాగే నేను చేయను అంటే దాన్ని గట్టిగా మాట్లాడతాను చెప్తే నేను వేరే వాళ్ళు ఎవరిని ఇన్వాల్వ్ ఏం చేయను కదా అని చెప్తారు. నెక్స్ట్ ఆయన నామినేషన్ పాయింట్ ఇద్దామని చెప్పి చేశాడని చెప్పి నబీల్ సీతాఫలం కానీ ఏదంటే ప్రేరణ ఏమైందంటే, ప్రేరణకి ఎక్కడి నుంచి వచ్చిన ఈ పనిష్మెంట్లు చూడండి. లాస్ట్ టైం తేజ చెప్పాడు కదా, ఫుల్ వీక్ ఓన్లీ నేను ఒక్కనే డిషెస్ వేస్ట్ చేశాను, అది నా పనిష్మెంట్, అలాగే వాష్రూమ్స్ చేశానని చెప్పి అలా చెప్పాడు కదా. సో నేను కూడా అదే ఆలోచించి ఇచ్చాను, సపోర్ట్ కోసం నేను ఇంకా ఎక్స్ట్రా పర్సన్ పెట్టాను. అంటే లాస్ట్ సీజన్లో తేజ ఒక వారం మొత్తం చేసిన పనిష్మెంట్గా నేను కూడా అలాంటి పనిష్మెంట్ ఇచ్చా, ఈవెన్ నేను అడగకుండానే సపోర్ట్కి ఒక మెంబర్ని కూడా ఇచ్చానని చెప్పిద్ది అనమాట ఆవిడ. నబీల్ ఆయనకి పనిష్మెంట్ గుర్తుకు రావటం లేదు, పని కింద చూసుకుంటున్నాడు ఆయన దాన్ని. నబీల్ రోహిణి కన్నా నేను ఎక్కువ వర్క్ చేస్తానని అంటే, డైలీ గౌతమ్ ఉంటాడు 5 రోజులు, వెరస్ పక్కన ఒకరోజు నబీలు ఒకరోజు రోహిణి చేంజ్ అవుతూ ఉంటారు. సో తనకేమనిపిస్తుంది అంటే వీళ్ళిద్దరికన్నా ఎక్కువ పని చేస్తున్నాను, సో 3 రోజులు పని 3 రోజులు పనిష్మెంట్ అన్న విధంగా అనమాట. దాంట్లో కూడా మిస్టేక్స్ ఏంటంటే పొద్దున్న కడిగా సాయంత్రం కడగను, ఆయన నేను ఆల్రెడీ కడిగేశాను కదా ఒకసారి మళ్ళీ కడగను అన్నది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు అని చెప్తారన్నమాట. నెక్స్ట్ ప్రేరణ ఫుల్ వీక్ రేషన్ వచ్చింది కదా, అప్పుడు నెక్స్ట్ మినిట్ ఆవిడ క్లీన్ చేసింది దాన్ని, అక్కడ క్లీన్ చేయమంటే, బట్ దాని తర్వాత నెక్స్ట్ డే చేయలేదు, నేనేం చెప్పలేదు, ఆవిడేం చేయలేదు, తర్వాత నేను చెప్పినా కూడా తర్వాత రోజు మళ్ళీ చేయలేదు. మళ్ళీ ఏమైనా గట్టిగా చెప్తే టోన్ గుర్తుపెట్టుకుంటారు, ముందు మంచిగా చెప్పింది గుర్తుపెట్టుకోరు, విష్ణుప్రియ కోసం చెప్పింది అనమాట. నెక్స్ట్ నబీల్ ఏంటంటే అందరికి అలవాటు అయిపోయింది వర్క్ స్కిప్ చేయడం అదంతా, ఏ మెగా చీఫ్ కూడా స్ట్రిక్ట్గా లేరు, సో ప్రేరణ ఏంటి ఇట్లా ఉంది ఆ మైండ్లో అలా పెట్టుకుని అంటే ఇక్కడ పాయింట్ వస్తుంది, కంక్లూజన్ చెప్పేస్తా. ప్రేరణ కూడా చెప్పింది వీళ్ళు ముందు నుంచి ప్రేరణ వస్తే ఇలా ఉంటుంది అని చెప్పి అనుకుంటా ఉన్నారు మైండ్లో, సో అందుకే నేను వచ్చిన దగ్గర నుంచి నేనేం చెప్పకుండానే ఇవి స్ట్రిక్ట్గా ఉంటుంది, ఇవి ఇంతే అని పెట్టేసుకొని దాని ప్రకారం వెళ్ళిపోయి నన్ను అలా జడ్జి చేశారు అని అనుకునేది. సో అందుకోసం నేను అందరికీ అలా నెగిటివ్గా అనిపించాను చీఫ్ కింద అని చెప్పి కంక్లూడ్ చేసుకుంటారు. అయ్యే డిస్కషన్ జరుగుతూ ఉంటే
నెక్స్ట్ తేజ అరిచింది చెప్పాడు, ఆ తేజ నేను బయట అరిచింది చెప్పాడు, కానీ ముందు నేను బాగా చెప్పింది చెప్పాడు మీకు ఎవరికైనా, సో చెప్పలేదు. అలాగే ఇదవుతున్నాయని చెప్పి నెగిటివ్స్ ఈజీగా స్ప్రెడ్ చేస్తారు, దాని తర్వాత ఎవరు వచ్చి క్లారిటీ తీసుకోరు, ఎవరు క్లారిఫై చేయరని చెప్పి ఈరోజు మొత్తం మైండ్లో ఉందని చెప్పి ఈరోజు మొత్తం ఇలాగే మైండ్లో ఉంది. నెక్స్ట్ ఎవిక్షన్ షీల్డ్ కూడా పోయింది అంటది ప్రేరణ. వాడిని సేవ్ చేసావని చెప్పి నువ్వు నామినేషన్కి వస్తే నిన్ను సేవ్ చేస్తాడు అంటది. సో ఎవిక్షన్ షీల్డ్ పోయిందని బాధపడుతుంది. నువ్వు ఇప్పుడు వాడిని సేవ్ చేసావు కాబట్టి నువ్వు నామినేషన్కి వస్తే వాడిని నిన్ను సేవ్ చేస్తాడు. మీరు బాగానే ఉన్నారు, మధ్యలో నేను అసలు నీకు ఎవిక్షన్ షీల్డ్ ఇప్పించడానికి కారణం నేను, మరి నా పరిస్థితి ఏంటి అని క్వశ్చన్ చేసినట్టు ఉంది ఇక్కడైతే మాత్రం. నబీల్కి ఏమర్థమైందంటే ఎవిక్షన్ షీల్డ్ తన దగ్గర ఉంది కదా, అది పద్దాకి యూస్ చేయడం అంటే లోపల పెట్టామంట స్టోర్ రూమ్లో, అది పద్దాకి యూస్ చేయడం కొత్తది కదా, ఎందుకంటే ఎప్పుడు ఎలిమినేషన్స్ అనేవి స్కిప్ అయిపోతూ ఉంటాయి, నేను యూస్ చేస్తే అన్న విధంగా చెప్తారంట. అది కాదు, ప్రేరణ ఏమంటుందంటే మెగా చీఫ్ కింద నామినేషన్ పవర్స్ కోసం మాట్లాడింది. ఎనీ ఛాన్స్ వస్తే నిన్నే సేవ్ చేస్తారు కదా, అలానే నాకు ఛాన్స్ వచ్చేలా కూడా లేదు, అంటే నన్ను ఎవరు సేవ్ చేసేలా లేదు, నా ఛాన్స్ నేను సేవ్ అయ్యే ఛాన్స్ కూడా లేదు, నాకు ఈరోజు ఈ వీక్ గట్టిగా పడిద్ది, నెక్స్ట్ వీక్ అసలుకే డబుల్ ఎలిమినేషన్ వస్తే లిటిల్ మోర్ డేంజరస్ అంటది. సో నెక్స్ట్ వీక్ డబుల్ వచ్చి నేను మెగా చీఫ్గా చేశాను కాబట్టి నాకు గట్టిగా నామినేషన్స్ కూడా పడతాయి, సో పైగా ఎవిక్షన్ షీల్డ్ కూడా లేదు, సో ఎవిక్షన్ షీల్డ్ దగ్గర ఉండింటే నాకే వాడేవాడివి, నాకు ఆ విషయం తెలుసు, ఇలా ఇండైరెక్ట్గా చాలా పాయింట్లు చెప్తున్నట్టు అనిపించింది. నెక్స్ట్ నబీల్ ఈ వారం ఒకళ్ళు ఎలిమినేట్ అయినా టాప్ 6 వస్తాడు అనుకున్నా సరే, ఒకరిపైన టాప్ అంటే 2 డబల్ జనరల్ అయితే 2 డబల్స్ ఉండాలి అనే విధంగా ఏదో క్యాలిక్యులేషన్ చేస్తారు. 13th and 14th కూడా చేయొచ్చు. జస్ట్ టుడే ఆల్ ఫ్యామిలీస్ నాకు బూస్ట్ ఇచ్చినాయి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. దాని తర్వాత ప్రేరణ నేను సీక్రెట్ చెప్పనా, ఎవరికి చెప్పకు, ప్రామిస్ అని చెప్పి ప్రామిస్ వేసుకునేది, అంటే ఈ విషయం ఎవరికి చెప్పని, ఖచ్చితంగా నెగిటివ్ పాయింటే, అందుకోసం ప్రామిస్ వేసుకున్నారు. కానీ వాడికి అర్థం కాదు ఏంటంటే మీరు అక్కడ హౌస్మేట్స్కి చెప్తున్నారు, ఇక్కడ ఆడియన్స్ కూడా చూస్తారు కదా ఏం చెప్తున్నారు ఏంటి అని చెప్పి. పర్సన్ని వదిలేస్తే అంటే ఎవరు ఏంటిని వదిలేస్తే, బాండ్ రిలేషన్ అన్ని వదిలేస్తే, ఒక ప్లేస్లో నాకు అరే నబీల్ అని అనిపించింది అని చెప్పి, ఎక్కడ అంటే 10 మెంబర్స్లో ఒకరు వెళ్ళిపోయే వాళ్ళు 1 పర్సన్ లెస్ ఫర్ ద ఫినాలే ఉండేది. లాస్ట్ వీక్ నుంచి మనం స్ట్రగుల్ అవుతున్నాం 10 మందితో, మళ్ళీ ఇప్పుడు ఎంత అయిన తర్వాత కూడా మళ్ళీ అదే మెంబర్స్ అలాగే ఉన్నారు, ఒకళ్ళు కూడా తక్కువ కాలేదు, కాంపిటీషన్ స్టిల్ స్ట్రాంగర్గానే ఉంది. ఇట్స్ నాట్ అబౌట్ అవినాష్ అంటది, అంటే అవినాష్ వీళ్ళందరి కోసం కాదు, కాంటెస్ట్ పరంగా చెప్తుంది అనమాట. అంటే లాస్ట్ వీక్ 10 మంది ఉన్నారు, మనం స్ట్రగుల్ అవుతున్నాం, నువ్వు మళ్ళీ సేవ్ చేసావు, నేను అరే నవీల్ అనుకున్నాను, సో మళ్ళీ ఈ వారం కూడా 10 మంది ఉన్నారు, మళ్ళీ స్ట్రగుల్ అవ్వాలని. నేనేమంటానంటే మనం గెలవాలి అన్న ఇది ఉన్నప్పుడు మనతో ఎంతమంది ఉంటే మనకేంటి, కాంపిటీషన్ తగ్గేదేముంది. సో మనం గెలుచుకుంటే మనం ఆడుకుంటే వెళ్ళిపోవాలి కదా, ఎవరికి చెప్పొద్దు, ప్రామిస్ చేసుకొని అలాంటి పాయింట్స్ చెప్తే బయట ఆడియన్స్ వస్తారు కదా, అది మీకు నెగిటివ్ అవుతుంది కదా, మినిమం ఎందుకు ఆలోచించుకోవట్లేదు అంటే ఈ థాట్ ప్రాసెస్ రాంగ్ అని నన్ను జనరల్గా అందరి మైండ్లో ఇదే ఉంటుంది. ఎవరైనా వెళ్ళిపోతుంటే ఏమనిపిస్తుంది అంటే అమ్మయ్య వాడు వెళ్ళిపోయాడు, మనం వారం ఉండొచ్చు, అలాగే వీళ్ళు బ్యాడ్ అయిపోతే అమ్మయ్య ఇటు బ్యాడ్ అయిపోయాడు, మనసులో అనిపిస్తుంది ఇటు బ్యాడ్ అయిపోయాడు, నెక్స్ట్ వీక్ టెండర్ పడుతుంది, మనం సేఫ్ అని అనిపిస్తూ ఉంటుంది. కొన్ని విషయాలు బయటకు ఎక్స్ప్రెస్ చేయకూడదు, భయ్యా ఇది మాస్క్ వేసుకున్నట్టే కదా అని చెప్పి ఎవరైనా అనొచ్చు, కాదు మాకు ఇప్పుడు మాట్లాడేటప్పుడు కూడా నాకు కొన్ని విషయాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి అబ్బా సీక్రెట్స్, మనం ఎంతో సోల్మేట్ అనుకున్న వాళ్ళు కూడా చెప్పండి, సీక్రెట్లు ప్రతి ఒక్కరికి ఉంటాయి జనరల్గా. అంటే ఎవ్వరు లేనప్పుడు నాకు కోట్ లేదని ఎక్కడ చదివాను అనమాట, 4 గోడల మధ్యలో ఎవరు లేనప్పుడు నువ్వేం చేస్తావో అదే నువ్వు అని చెప్పి, అంటే నిన్ను డిఫైన్ చేసుకునేది అనమాట. సో ఎవరు లేనప్పుడు ఏం చేస్తావు అదే నువ్వు అన్నట్టు. సో మన విషయాలు మనకే తెలుస్తాయి, అందరికి మనసులో ఉంటాయి, కొన్ని చెప్పకూడదు, ఆ ఫిల్టర్ అనేది అవసరం, ఆ ఫిల్టర్ లేదు తనకి. నవీల్ ఎవిక్షన్ షీల్డ్ ఉండిపోతుంది ఏమవుతుందని చెప్పి నువ్వు యష్మి వచ్చారనుకో, లేదంటే అవినాష్ వచ్చాడనుకో, అప్పుడు నేను ఇరికిపోతానని చెప్పి అనమాట. 4లో ఎవరు వచ్చినా సరే నేను సేవ్ అయ్యాను అనుకో, సో నా మీదకి వస్తుంది, అది నేను ఎవరితో చేయాలని చెప్పి, నా గేమ్ ఎఫెక్ట్ అవ్వచ్చు, నా గేమ్కి నేను వాడకపోయినా నాకు ఎఫెక్ట్ అవుతుంది, అంటే నాకు వాడకపోయినా ఎఫెక్ట్ అయ్యిద్ది ఏంటి, మీరు ఎవరైనా వచ్చి మీకు నేను వాడకపోయినా ఎఫెక్ట్ అయ్యిద్ది, నా వల్ల స్ట్రాంగ్ ప్లేయర్ వెళ్ళిపోయినా అది నా గేమ్కి ఎఫెక్ట్ అయ్యింది, అంటే వీడి వల్ల వీడు రాంగ్ యూసేజ్ వల్ల స్ట్రాంగ్ ప్లేయర్ వెళ్ళిపోయిన చెప్పి ఎఫెక్ట్ అయ్యింది, అది ఉంచుకోవడం కన్నా నాకు ఇప్పుడు ఇచ్చేయడమే కరెక్ట్ అనిపించింది అని చెప్పి ఇచ్చేస్తారు. నెక్స్ట్ అవినాష్ టేస్ట్ ఇంకో సైడ్ ఉంటారు, వాళ్ళు బయట లోపల బ్లైండ్ కలిసి బయటకు వచ్చినమాట. అవినాష్ అంటే ఏంది అది అవదా ఇంకా డిస్కషన్ అని చెప్పి వాళ్ళ డిస్కషన్ కోసం అనుకున్నట్టున్నారు. చేసేదా రేపు నామినేషన్స్ అయిపోయాక కూడా అది జరుగుతూనే ఉంటుందని చెప్పి, సో వాళ్ళ పేర్లు మధ్యలో వినిపిస్తాయి కదా, తేజ అవినాష్ అని చెప్పి కొంచెం దగ్గరగా ఉన్నారు కాబట్టి వినిపిస్తాయి. నబీల్ ఇంకా ఎలిమినేషన్ లేదు నా వల్ల, అందరూ హ్యాపీగా ఉన్నారని చెప్పి దానికోసం మాట్లాడుకుంటే సమ్వేర్ వాళ్ళ ఫ్యామిలీ, అవినాష్ వాళ్ళ ఫ్యామిలీ కూడా బాగుంటుందని చెప్పి. నెక్స్ట్ అవినాష్ డ్యూటీస్ అసైన్ చేస్తాడు, దాని తర్వాత అవినాష్కి విష్ణుకి ఇచ్చిన డిస్కషన్ అయింది, మీరు ఏదైనా గొడవ అయితే పెద్ద మనిషిలాగా నీట్గా సాల్వ్ చేయాలి కానీ గొడవలను పెద్ద చేయకూడదు అని ఆవిడ చెప్పింది అనమాట. కుటుంబంలో ఉంచుకోవాలి తప్పితే విడిపోకూడదు అని చెప్పి. దాని తర్వాత విష్ణుప్రియ గరిట తిప్పడం, అదే మీరు గరిట తిప్పడమే కదా అన్న పాయింట్ వచ్చింది, మా ఫ్యామిలీ వాళ్ళు చెప్పారులే అంటే విష్ణుప్రియ అంటే లేదు, నేను అసలు 99.99% నేను అసలు ఆ రోజు అది చెప్పలేదు, నేను తర్వాత రోజు ఎప్పుడు చెప్పానని చెప్పి చెప్తారు. అయిపోయింది డిస్కషన్ ఎందుకు. దాని తర్వాత యష్మి అండ్ నిఖిల్కి ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ జరిగింది, సగం నుంచి పెట్టే వాళ్ళు దాని మీద క్లారిటీ లేదు, సారీ చెప్తాడు. నాకు తెలిసి ఈరోజు సోనియా నామినేషన్ ముందు ఆ వీడియో ఏదైనా టెలికాస్ట్ చేస్తారేమో ఎపిసోడ్లో అనుకుంటున్నా.
యష్మి ఉంటుందంటే నేను హట్ అయింది జెన్యున్గా చెప్తున్నాను, అది ఒక్క విషయమే అని చెప్పి యష్మి చెప్పింది అనమాట. ఆఫ్టర్ దట్ గేమ్ ఏదో అయింది, బయట ఏదో జరిగింది, నువ్వు తెలుసో తెలియకుండా హట్ అని చెప్పి అన్నావు నాతో కూడా అని చెప్పి, అంటే తెలుసో తెలియకుండా నిన్ను హట్ చేసి ఉంటే ఆయన కూడా ఇది అన్నాడంట. బట్ గేమ్ లేదు అయ్యింది, బయట అది ఎఫెక్ట్ అయింది నాకు అన్నట్టు ఆ విధంగా చెప్తూ ఉంటుంది. నిఖిల్ ఒకవేళ నేను సడన్గా ఇంటెన్షనల్లీ అన్ఇంటెన్షనల్లీ అంటే యష్మి ఇంటెన్షనల్లీ ఏం కాదులే, నువ్వు చేయాలనుకోని చేయవు కదా, నీకు కూడా తెలిసి ఉండదు అని అంటే నిఖిల్ ఒకవేళ అలా అనిపించుంటే అంటే యష్మి నాకు కూడా రాంగ్ అవుతుంది, అది నాకు తెలియదు, బట్ ఇట్స్ ఓకే, యూ డోంట్ హ్యావ్ టు బి సారీ అంటది. నా సైడ్ నుంచి రాంగ్గా ఉండొచ్చు, నీ సైడ్ నుంచి రాంగ్గా ఉండొచ్చు, నువ్వు ఇంటెన్షనల్గా చేసావని అనుకోవట్లేదు, దట్ సారీ అని చెప్పాల్సింది. అంటే నిఖిల్ ఒకవేళ అనిపించుంటే అన్నది చెప్తానమాట. ఐ ఆమ్ నిఖిల్ టు యష్మి, నాట్ యాజ్ ఎ కంటెస్టెంట్, నాట్ యాజ్ ఎ ప్లేయర్. నేను నిఖిల్, నువ్వు యష్మి, నీకు మాట చెప్తాను అంటే ఒక ఫ్రెండ్షిప్ బాండ్తో వాట్ ఎవర్ వీ హ్యావ్, దాంట్లో తెలుసో తెలియకో ఇరిటేట్ అయ్యో కోపం అయ్యో హట్ అయ్యో ఏదైనా చేసుంటే అనగానే యష్మి ఉంటుందంటే అర్థమైంది ఇప్పుడు ఎందుకు సారీ అడుగుతున్నావు అని చెప్పి. సో కంటెస్టెంట్ ప్లేయర్ గేమ్ ఇవన్నీ పక్కన పెట్టి నీవేనా నేను తెలుసో తెలియక హట్ చేస్తుంటే ఇరిటేట్ చేస్తుంటే అని చెప్పి చెప్తాడు. ఇది ఎందుకు వచ్చిందనో తెలియదు ఈ డిస్కషన్ మాత్రం. నిఖిల్ సారీ అని చెప్పి అనను అని చెప్పి అన్నావు కదా, అంటే నేను ఇప్పుడు సారీ చెప్పన్నాను కదా అందుకని చెప్తున్నానని చెప్తే యష్మి ఇట్స్ ఓకే ఫైన్ అంటుంది అనమాట. దాని తర్వాత నబీల్ అండ్ నిఖిల్ మాట్లాడుకుంటారు గౌతమ్ కోసం, గౌతమ్కి ఎలివేషన్ ఎందుకు వచ్చింది ఏంటి అని చెప్పి అనుకుంటారు అనమాట. నిఖిల్ పాయింట్ ఏంటంటే నబీలు లేదు అక్కడ నీ నామినేషను, దాని తర్వాత యష్మి గౌతమ్ని చేసిన నామినేషను, దాని తర్వాత గౌతమ్ యష్మిని చేసిన నామినేషను, దాని తర్వాత గౌతమ్ ఇక్కడ ఆడినట్టు ఎక్కడ ఈ నామినేషన్ తర్వాత గౌతమ్ ఎక్కడ ఆడినట్టు కనిపించలేదు. ఒకటి నాతో స్టార్స్ గేమ్ ఆడాడు, ఇంకోటి సీతాఫల్ డిస్కషను, అంతే. మూడు నామినేషన్లు ప్లస్ ఒక టాస్క్, నెక్స్ట్ ఒక సీతాఫల్ డిస్కషను, ఇంతకు మించి అక్కడ ఏం జరగల. కానీ ఎందుకు గౌతమ్కి అంత ఎలివేషన్ వచ్చింది, అంతమంది టాప్ ఫైవ్ పడ్డానికి రీజన్ ఏంటని అనుకుంటున్నారు. నిఖిల్ వాడికి హైలైట్ అయింది నామినేషన్సే, అదొక్కటే. నెక్స్ట్ బ్లూ గ్రీడ్ గ్రెట్ టీంలో ఉన్నప్పుడు కార్డు ఇస్తే లాస్ట్కి గౌతమ్ని తీసేశారు చూడు, అదొకటి. నిఖిల్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి గౌతమ్ని తీసావా అని చెప్పి అన్నారు కదా, సో అది అందే అమర్ కూడా చెప్పింది నీ కట్ అయితే తప్పితే ఇంక నువ్వేం చేయకు అని చెప్పి. సో ఇలాంటివి వాడికి ప్లస్ అయినాయి అని అనుకుంటుంటారు అనమాట. నెక్స్ట్ నామినేషన్ యష్మిది వేశాడు కదా, నామినేషన్ నేను యష్మిది వేశాను కదా, అది యష్మిది అని కాదు నేను ఎవరన్నా వేసేవాడిని, ఎందుకంటే వాడు ఎలా డిస్రెస్పెక్ట్ ఫీల్ అయ్యాడో అలాగే పక్కన వాళ్ళు కూడా వాడు డిస్రెస్పెక్ట్ చేసిన పక్కన వాళ్ళు కూడా ఫీల్ అవుతారు కదా అన్నది నా పాయింట్ అని. కానీ ఆ పాయింట్ అలా రాలేదు, అలా పెట్టలేదు, అలా చేయలేదు, ఆ టాలెంట్ లేదు. ఆ నామినేషన్స్లో డిఫెండ్ చేసుకునే టాలెంట్ అయితే మాత్రం పెద్దగా నిఖిల్కి లేదు. ఈ రోజు దాంట్లో కూడా సోనియా దాంట్లో కూడా అలాగే అనిపించింది నాకు కొద్దిగా, మాట్లాడుతుంది దాని తర్వాత. నెక్స్ట్ నబీలు నువ్వు బేసిక్గా నీకు తప్పు అనిపిస్తే మాట్లాడు, హౌస్ పరంగా నీకు అనిపిస్తే అది కూడా వేయలే అని చెప్తా ఉంటాడు. నేను ఇంకా గేమ్ పరంగానే చూస్తాను, ఇంక వేరే ఏం చూడండి అని చెప్పి నిఖిల్ అంటాడు అనమాట నబీలు. అది కాక ఇంకా సీతాఫల్ డిస్కషన్లో ప్రేరణ గౌతమ్ని నామినేట్ చేయడం, దాని తర్వాత నామినేషను అనగానే నిఖిల్ గౌతమ్ ఏం చేశాడంటే చిన్న చిన్న ఇష్యూని కూడా మాట్లాడతాడు, పెద్దవి చేసుకొని మాట్లాడుతూ ఉంటాడు. అంటే నబీలు నాకు సార్ కూడా అలాగే అన్నారు కదా, గిల్లాలి అవినాష్ అని చెప్పి అవినాష్కి అన్నారు, అంటే నామినేషన్లోకి రావాలంటే నువ్వు కూడా గిల్లాలి అని చెప్పి అన్నారు. అక్కడ మొన్న సీతాఫల్ తిన్నది కూడా అందుకే సార్ అని చెప్పాడు ఆయన అని చెప్పి. సో సీతాఫల్ కూడా అందుకే వీళ్ళు సాటర్డే సండే డిస్కషన్ సగం లేపేస్తారు మనకి. సీతాఫల్ కూడా అందుకనే తిన్నాడు అని చెప్పి చెప్పారని నాగార్జున గారు చెప్పారో గౌతమ్ చెప్పాడా మరి అవినాష్ చెప్పాడు తెలియదు, కానీ ఆ మ్యాటర్ కూడా వచ్చిందంట. గిల్లాలి అని చెప్పి నాగార్జున గారు చెప్పారంట నామినేషన్లో అంటే గిల్లాలి అని చెప్పి. నిఖిల్ ఏమిటంటే గేమ్ వైజ్ మనం క్లాసీగా ఆడుకొని వచ్చాము, డిగ్నిఫైడ్గా ఆడుకొని వచ్చాము, సో చిన్నవి మనకు నచ్చవు అని చెప్పి. ఎవరికాళ్ళు క్లాసీగా అనిపిస్తుంది, బయట నుంచి చూసే వాళ్ళకి ఏంది ఇంత దరిద్రం అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ నబీల్ ఏదో కావాలని తప్పు చేసి దొరికి డిఫెండ్ చేసుకోవటం నాకు కరెక్ట్ అనిపించదు, సో మనం ఆ పాయింట్స్ అలా తెచ్చుకోము అని చెప్పి, అంటే ఈ సీతాఫల్ కోసం వాటి కోసం మాట్లాడుకుంటారు అనమాట. సో నిఖిల్ అంటే వాడు కావాలని తెలిసి చేశాడు సీతాఫల్ది అని అంటే, నబీల్ ఏమో ఆ సీతాఫల్ మిషన్ సీతాఫల్ అని చెప్పి అంటా ఉన్నాడు కదా 2 వారాలు అని చెప్పి అని. మరి ఆయన అన్నాడా లేదంటే ఈయన అన్నాడా అర్థం కాల. ఆయన అంటే అదప్పు, వీళ్ళు ఆయన దానికి పేరు పెట్టుకున్నారు. నెక్స్ట్ నిఖిల్ ఇప్పుడు నామినేషన్స్ ఎలా అవుతాయి చూడాలంటే నబీలు నువ్వు కూడా 9 మందిని చూడు, అందరినీ ఎవరు దగ్గరికి వాళ్ళు ఏంటంటే నిఖిల్ నేను కూడా అనుకున్నా పృథ్వీని చేసినా గేమ్ పరంగానే చేస్తాను, నేను చేసేది ఫీల్ అయితే ఫీల్ అయ్యారు, ఎవరు ఫీల్ అయితే వాళ్ళు అయ్యారు, ఎందుకంటే ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ బెస్ట్ థింగ్, నాకు అది రిటర్న్ రానప్పుడు నేను ఇంకా ఐ విల్ కట్ ఇట్ ఆఫ్ అని చెప్పి. సో ఇందాక దాంట్లో కూడా ఏం చెప్తాను నేను ప్రామిస్గా ప్రార్థన చేద్దాం, సో పృథ్వీ ప్రార్థన చేద్దాం అని అనుకున్నాడేమో అని నాకు అనిపించింది. ఈ డిస్కషన్ నైట్ జరిగింది కాబట్టి పృథ్వీ కోసం ఇది. నేమ్స్ చెప్పను, మా వాళ్ళు కాదు అలా అని కాదు, నేను ఎవరికి నేమ్స్ చెప్పను, కానీ రేపటి నుంచి గేమ్ మొత్తం మారిపోద్ది అని చెప్తాడు. నబీల్ 100% నాకు తప్పు అనిపించింది నేను చేస్తాను, ఎలా ఉంటే అలాగా అని చెప్పి అనుకుంటుంటారు. ఇంకో సైడ్ రోహిణి ప్రేరణ మళ్ళీ మెగా చీఫ్ కోసం మాట్లాడుకుంటారు అనమాట. ఇది స్కిప్ చేశానా, ఇది ఏం లేదు. రోహిణిని బయటికి బిగ్ బాస్ రమ్మంటే బయటికి బిగ్ బాస్ రమ్మన్నప్పుడు ప్రేరణ ఏమో బయటికి రాకుండా బ్రెడ్లు ఇవన్నీ తీసుకుంటూ ఉంటుందంట. రోహిణి ఏమంటుందంటే నువ్వు మెగా చీఫ్గా ఉన్నప్పుడు నువ్వు రూల్స్ ఎలా పాటిస్తావో మెగా చీఫ్ అయిన తర్వాత కూడా అలాగే పాటించాలి కదా అన్న విధంగా అడిగితే ప్రేరణ ఏమంటుందంటే ఇంకా చాలా మంది ఉన్నారు, ఇంకా ఎవరు వెళ్ళలేదు, అందుకే నేను ఈ లెవెల్ మనం బ్రెడ్ కాల్ చేసుకోవచ్చు కదా అని చెప్పి కాలుస్తున్నాను,
అంటే అలా ఎలా అవుతుంది అని చెప్తే అంటే నువ్వు అలా వేరే వాళ్ళని అలా పుష్ చేస్తావు కంటే నేను ఇంతకుముందు ఇలాగే తేజాని వీళ్ళు అడిగితేనేమో తేజ వెళ్ళాలి అంటేనేమో ఇంకా చాలా మంది ఉన్నారని చెప్పేవాళ్ళు అందరూ మీరందరూ అలాగే చెప్పేవాళ్ళు. అప్పుడు నేను రమ్మంటేనేమో అదొక పాయింట్, అది తప్పు అంటారు. ఇప్పుడు మీరు చేసింది నేను తిరిగి చేస్తానేమో అది కూడా తప్పు అంటారు. నన్ను ఏం చేయమంటారు అన్న విధంగా ఆవిడ మాట్లాడితే మాట. ఇక్కడ నేను ఆ ప్రకారం ఆడితే అప్పుడు కూడా నేను తప్పు చేసినట్టే, లేదు రెండు వైపులు నేను అలా ఆడితే అప్పుడు కూడా నేను తప్పు చేసినట్టే. సో ఎందుకు అరుస్తున్నా అంటే అడిగితేనేమో ఎందుకు అరుస్తున్నావు అంటారు. సో ఈరోజు సేమ్ థింగ్ ఎవరు రాలేదు కదా నేను చేస్తానంటారు. సో ఏం చేసినా తప్పే కదా ఇక్కడ ఇంకేముంది అన్నట్టు ప్రేరణ ఆవిడకి చెప్పిద్ది అనమాట. నెక్స్ట్ యష్మి ప్రేరణ డిస్కషన్. దాని తర్వాత నువ్వు ఎక్స్పెక్ట్ చేసావు అలా అయిద్దని అని చెప్పి ప్రేరణ అస్సలు వీళ్ళిద్దరూ ఉంటారని చెప్పి తేజ నబిల్ తేజ అవినాష్ ఇద్దరు ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదంటే అవినాష్ నేను ఎవిక్ట్ అవుతాను అనుకోలేదు, నేను ఓగలో కూడా అనుకోలేదంటే రోహిణి నేను కూడా షాక్ అయ్యానని చెప్పి ఇలా అనుకుంటారు అనమాట. అవినాష్ నాకు తెలిసిద్ది, నా సెన్స్ నాకు అనిపించింది ఒక 10% అని అనిపించింది, అలా ఏమనిపించలేదు. ఎందుకంటే నా గేమ్ చూసుకున్నా పర్ఫెక్ట్గా ఉంది. సో మేబీ నా మిస్టేక్ ఏంటంటే నామినేషన్లు రాకపోవడం అనుకుంటున్నాను, అదొక్కటే కాదు, అది కుదరలేదు, నేను రాకపోతే కుదరలేదు, సెట్ అవ్వలేదు. సీజన్ 4లో కూడా నేను 3-4 సార్లు నామినేట్ అయ్యానని చెప్తాడు. ఒకసారి నాకు షీల్డ్ వచ్చింది, ఒకసారి ఏమో తిని సేవ్ చేసింది, ఇంకోసారి చీఫ్ అయ్యా, ఇవన్నీ స్కిప్ చేస్తుందండి. నెక్స్ట్ టాస్క్లు కూడా బాగా ఆడని చెప్తాడు. బ్లూ టీంలో కూడా నేను గెలిచాను, నేను ఒక టాస్క్లు ఎలా అంటే సార్ నేను టాస్క్లు గెలిచాను, మొత్తం గెలిచాను, అది ఏ విధంగా ఆడానది పక్కన పడితే గెలిచాము. బ్లూ టీంలో కూడా మొత్తం గెలిచాము, బ్యాటరీ టాస్క్లు గెలిచాము, హోటల్ టాస్క్లు గెలిచాము, అన్నింటిలోనూ బెస్ట్ ఇచ్చాను. అందరితో ఇంటరాక్షన్ కూడా బాగానే ఉంది, ఫన్ చేస్తున్నాను, అన్ని చేస్తున్నాను. మెగా చీఫ్గా ఉన్నప్పుడు ఆ టిఫిన్ తప్ప అది కూడా మెజారిటీ వాళ్ళు తప్ప అని అనుకోలేదు. ఇంకేంటి మరి అని చెప్పి గేమ్ అంతా అది పర్ఫెక్ట్గానే ఉంది. ఎక్కడ అంటే అది మిస్టేక్ అనుకోండి, లేదంటే మీ తప్పు కాదనుకోండి, ఆడియన్స్ ఓటింగ్ పొందకపోవటం. నా మాటలతో హట్ అయిన వాళ్ళు ఎవరు లేరు, ఇంకేంటి ప్రాబ్లం అనుకుంటా ఉంటారు అనమాట. దాని తర్వాత నెక్స్ట్ ప్రేరణ రోహిణి మాట్లాడుకుంటారు. రేపు నామినేషన్స్ కూల్గా ఉండటానికి ట్రై చేస్తాను, గీతాంజలిలా కాకుండా అని చెప్పి ప్రేరణ చెప్పింది. చాలా ట్రై చేసింది ఈరోజు నామినేషన్స్లో మాత్రం. రోహిణి డోంట్ చేంజ్ యువర్ సెల్ఫ్, అలా ఉండదు, నీలా ఉండంటే నువ్వు హైపర్ అయ్యి చెయ్యవు, టైం టేకింగ్ చేస్తావు, నిన్ను హైపర్ అవుతావు అంటారు, టైం టేకింగ్ ఉంటారా అంటే ప్రేరణ అదంతా ఎడిట్లో వెళ్ళదు, ఏదైనా సరే అంటే రోహిణి 24/7 చూస్తారు, అలా అనుకోవద్దంటే ప్రేరణ అమ్మవారు అవుతావు, గీతాంజలి అవుతావు అంటున్నారు కదా, సో కామ్గా ఉండి హైపర్ అవుతా అని చెప్పి అది మంచిదా అంటే కామ్గా ఉండి హైపర్ అవటం మంచిదా, అమ్మవారు గీతాంజలి అంటారు ఏంటంతా వారికి అర్థం కాదనమాట. నెక్స్ట్ అయినా స్టాప్ వేలో పెట్టారు కదా, ఇదంతా చేంజ్ అయ్యిద్ది, ఇంక 3 వారాల్లో ఏదైనా చేంజ్ అవ్వచ్చు అని చెప్పి రోహిణి ఏమో 10 మెంబర్స్ వాళ్ళ వర్షన్ అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది కొంచెం స్కిప్ చేద్దాం. అది కొంతమందికి ఎక్స్ బిగ్ బాస్ ప్లేయర్స్ పెట్టారు కదా, సో అది నిజమై ఉండొచ్చు కదా అనుకుంటారు అనమాట. నబీల్ అంటాడు కావాలని తప్పు కూడా పెట్టి ఉండొచ్చు కదా అంటే రోహిణి వాళ్ళు కూడా గేమ్ ఆడారంటావా అంటారు. ఏమో నాకెందుకు ఆయన అమరును శివాజీ కొద్దిగా గేమ్ ఆడారనిపించింది, కన్ఫ్యూజ్ చేయడానికి విష్ణుప్రియని పెట్టారేమో టాప్లో, వీళ్ళు కొంచెం ఆలోచించాలి. యష్మి అంటది ఏమో రోహిణి వినెవర్నో అలా కూడా పెట్టుండొచ్చు కదా, ఎందుకంటే టాప్లో పెట్టిన వాళ్ళకి కూడా ఆయన సజెషన్ ఇచ్చారు, సో డిసప్పాయింట్ చేయకని చెప్పి. విష్ణుప్రియ ఫస్ట్ పెట్టినా కూడా డిసప్పాయింట్ చేయకని చెప్పి ఇచ్చారు. యష్మి మంచి ఫోటో తర్వాత వాళ్ళ ఫోటోల కోసం మాట్లాడుకున్నారు, తీసేద్దాం. వాళ్ళ ఫన్ శివాజీ గారు ఎక్కువ మాట్లాడారని చెప్పి మాట్లాడుకున్నారు, ఎవరెవరిని అడిగారు అని చెప్పి మాట్లాడుకున్నారు. నెక్స్ట్ యష్మి ప్రేరణకి ఎందుకు ఓవర్ వర్క్ ఇస్తావు బ్రెయిన్కి అని చెప్తే ప్రేరణ రేపు ఎన్ని ఉంటే తెలియదు కదా, 2 అయితే అనుకుంటున్నానంటే యష్మి రాకుండా కూడా ఉండొచ్చు కదా అంటే లేదు వస్తాయి, వాడు వేస్తాడు విష్ణు వేస్తాడు, గౌతమ్ వేస్తాడు విష్ణు వేస్తాడు. విష్ణు ఎక్కడైందంటే అది మెగా చీఫ్గా ఉన్నప్పుడు గొడవ అయింది కదా అని అనుకుంటారు. దాని తర్వాత ఈ గౌతమ్ పేరు వచ్చింది కాబట్టి యష్మి అంటే వాట్ డూ థింక్ అబౌట్ గౌతమ్స్ గేమ్, నీకు ఎలా అనిపించింది ఏంటంటే ప్రేరణ ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ వాట్ హ్యాస్ హ్యాపెన్, ఏం జరిగింది ఏంటి అని చెప్పి ఫస్ట్ మా అమ్మ పెట్టిన వెంటనే నేను షాక్ అయ్యి వెంటనే వాట్ అని అరిచి మళ్ళీ బాగా చెప్పి వెంటనే సైలెంట్ అయిపోయాను. ఐఎమ్ అనైబుల్ టు అండర్స్టాండ్ అనమాట. యష్మి నేను కూడా వచ్చిన సగం మంది వాడి ఫ్రెండ్స్ అయ్యి ఉంటారు, అందుకోసం పెట్టుంటారు అనుకున్నానంటే పృథ్వీ అన్నాడు లేదు మరి ప్రేరణ మదర్ గొడవైనా కూడా పెట్టారంటే బయటకి నిజంగానే గట్టిగానే వెళ్ళింది అని చెప్పి పృథ్వీ అన్నాడు. కన్విన్స్ అయిన పృథ్వీ బాగా ఆలోచిస్తున్నాడు, కరెక్ట్గా ఆలోచిస్తున్నాడు. ప్రేరణ ప్రతి ఒక్కరు పెట్టారంటే దేర్ మస్ట్ బి సమ్ ట్రూత్ అని చెప్పి తిని కూడా అంటదన్నమాట. యష్మి ఏమంటుందంటే సత్య ఏదైనా డైరెక్ట్గానే చెప్పిద్ది, సో నా గ్రాఫ్ ఇలా పోయిందంటే నిజంగా ఏదో అయ్యి ఉంటుంది, సో పైన గ్రాఫ్ కింద పడిందంటే ఏదో అయ్యి ఉంటుంది అని చెప్పి సో ఈరోజు ఆవిడని ట్రిగ్గర్ చేస్తాయి ఎన్ని పదాలు. నెక్స్ట్ ప్రేరణ ప్రతి ఒక్కరు పెట్టారంటే దేర్ మస్ట్ బి సమ్ ట్రూత్ అని చెప్పి ఈ పాయింట్ చెప్పాను కదా. ప్రేరణ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ అది యష్మి సోలోగా ఎవరితో మాట్లాడకుండా వాడి గేమ్ ఆడుతున్నాడు కాబట్టి అలా అయిందేమో సోలో అని చెప్పి టాక్స్ వస్తాయి కదా, అలా అయిందేమో అంటే వాడి హౌస్లో ఎవరితో టీమప్ చేయడు కదా, సో దానివల్ల అలా వెళ్ళిందంటే ప్రేరణ నేను దగ్గర నుంచి చూశాను కదా, ఒక డాగ్ అండ్ బోన్ టాస్క్ తప్పే వాడు ఏం ఆడాడు నేను దగ్గర నుంచి చూసాను, నాకు నచ్చలేదు అసలు. తను బ్లైండ్గా స్ట్రెంత్తో వాడతాడు తప్పితే ఏమి లేదు గేమ్లో అని చెప్తే యష్మి మరి ఎక్కడ గేమ్ గ్రాఫ్ పెరిగింది అంటే ప్రేరణ
నబీల్ అండ్ వాడు అది కూడా ఓన్లీ అంటే ఒక స్టార్స్ ఆడారు కదా, అది కూడా ఓన్లీ ఫిజికల్ స్ట్రెంత్ మాత్రమే వాడాడు. అక్కడ కూడా ఏమీ లేదంటే నాట్ అండర్స్టాండింగ్, మరి ఏం చేస్తున్నారు, ఏం అర్థమవుతుందో, ఏం వెళ్తుందో, జీరో ఐడియా, నో ఐడియా అని చెప్పి ఇద్దరు అనుకుంటారు. ఎందుకు వెళ్ళింది, వీళ్ళు ఎందుకు ఇతను టాప్ 5లో ఉన్నాడని చెప్పి. యష్మి, ఎవరిది షాకింగ్ లేదు, ఒక వీడిదే అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్. సో నాకు కూడా కనిపించాలి కదా, అంటే గేమ్ ఆడుతున్నాడు గౌతమ్ అంటే మనకు కూడా కనిపించాలి కదా ఎక్కడ ఆడుతున్నాడు ఏంటి అని చెప్పి. సో దేనికోసం అని అజ్యూమ్ చేసుకుంటున్నాను కానీ క్లారిటీ రావట్లేదు. అంటే ప్రేరణ ఇంట్రాక్షన్ లేదన్నారు, 100% ఇంట్రాక్షన్ లేదు తనకి, 100% ఇర్రెస్పాన్సిబుల్ ఫెలో అని చెప్పి చెప్తా ఉంటుంది అనమాట. ఇన్ఫ్యాక్ట్ నేను వాడు వెళ్ళిపోతాడు అనుకున్నాను, కానీ అందరు తీసుకెళ్ళి ఆయన టాప్లో పెట్టారు అంటే. సో గౌతమ్ వెళ్ళిపోతాడు కనుక టాప్లో పెట్టారని చెప్తే, యష్మి అసలు వాడు అని చెప్పి అంటే ప్రేరణ అంటే నువ్వే హాఫ్ ఆఫ్ ద టైం వాడిని సపోర్ట్ చేస్తూ ఉంటావు వాడికని. ఇది విన్నారా? యష్మి అంటే గౌతమ్ని సపోర్ట్ చేస్తూ ఉంటుందంటే హాఫ్ ఆఫ్ ద టైం. ఇది ఎక్కడ జరిగిందో. నెక్స్ట్ యష్మి అంటే సపోర్ట్ అంటే జెన్యువల్లీ ఐ ఫెల్ట్ హీఈస్ ఇన్నోసెంట్. ఇది ఇంతకుముందు కూడా చెప్పింది, వాడు ఇన్నోసెంట్గా కనిపిస్తాడని చెప్పి. ఇన్నోసెంట్ ఇప్పుడు కూడా చూడు, ఫేస్ చూస్తే ఇన్నోసెంట్ లానే ఉంటుంది అంటది. తేజాన్ని అబ్జర్వ్ చేస్తా కదా, ఆ ఇన్నోసెన్స్ ఉంది అంటే తినలో. తేజాన ఏమో మరి ఆ ఇన్నోసెన్స్ ఉంది తినలో. అంటే ప్రేరణ స్టార్టింగ్లో ఒక జడ్జిమెంట్ ఉంటుంది, ట్రావెల్ అయ్యాక బిహేవియర్ చూస్తే జడ్జిమెంట్ మారిపోతుంది, తెలిసిపోతుంది. నువ్వు ట్రావెల్ అవ్వలేదు తనతో అంటావు అనమాట. యష్మి ఏమో ఆ బిహేవియర్ అయితే నేను చూడలేదు, అదే నాకు షాక్ అయింది. సీతాఫల్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది నేను చూడలేదు, మీరు ఏదో బయట గొడవపడుతుంటే ఏదో అరుచుకుంటారు అనుకున్నాను, బట్ ఇంత పెద్ద ఇష్యూ అయింది, ఇంత అయిందని నాకు కూడా తెలియదు, అది ఎంత రచ్చ ఇంత దారికి తీసుకుందా అని చెప్పి అనుకుంటుంటారు అనమాట. ప్రేరణ ఎప్పుడు చూడు రేషన్ తీసుకోవటం, ఎవరికి చెప్పకుండా వాడే యూస్ చేసుకోవటం, అలా చాలాసార్లు నేను చూశాను అని చెప్పి ఈ పాల మ్యాటర్ ఇవన్నీ వస్తాయి అనమాట. వాడికి ప్రేరణ అంటే డ్రింకింగ్ షార్ట్ గేమ్లో కూడా వాడికి ఇర్రెస్పాన్సిబిలిటీ వచ్చింది. నేను కూడా అదే కదా పనిష్మెంట్గా ఇచ్చింది అని చెప్పి నేను కూడా ఓట్స్ అంటే ఆ వీకెండ్లో నాగార్జున గారు షార్ట్స్ కుకుంబర్ జ్యూస్ తాగుతాడు కదా, దానికోసం. యష్మి ఉంటుందంటే వాడికి డెఫినెట్లీ అక్క ఏబీసీ దాంట్లో వాడికి అంతా సింపతి వచ్చి పాజిటివ్గా వెళ్ళుంటుంది. సీతాఫల్ ఇన్సిడెంట్ నాకు తెలియదు, వాడు ఎలా చేశాడు ఏంటని తెలియదు, సో ఎలా వెళ్తుందన్నది కూడా తెలియదు. నెక్స్ట్ డే అందరూ అడగగానే గుర్తులేదు నాకు ఇవన్నీ ఎంత జరిగిందని చెప్పి అనుకుంటుంది అనమాట. సో కానీ ఇదంతా వెళ్ళింది, సో ఫ్యామిలీకి మొత్తం మారింది. వాట్ ఎవర్ ద గేమ్ ప్లేస్, ఏదో ఆడుతున్నాడు సంథింగ్. సో ఈ మ్యాటర్స్ అన్నీ తనకు సింపతిగా మారుంటే అనుకుంటుంది. కొన్ని మ్యాటర్లు మీరు చేసుకున్నవే చేతులారా. బిగ్ బాస్ హౌస్లో మన గేమ్ కన్నా కూడా పక్కన మనం టార్గెట్ చేస్తూ, లేదంటే పక్కన వాళ్ళ వల్ల మనం ఎక్కువ ఇదవుతూ ఉంటాం. నెక్స్ట్ నబీలు 1 వీక్లో హెల్ లాట్ ఆఫ్ థింగ్స్ కెన్ హ్యాపెన్. నా మణికంఠ పోయి గౌతమ్ని సేవ్ చేస్తే ఇక్కడ దాకా వచ్చి మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ టాప్ 5లో పెట్టారంటే ఆట మారచ్చు అని చెప్పి. సో ఒక వీక్ మనం సేవ్ అయితే ఆట మారిపోయే అవకాశం ఉందని నబీల్ చెప్పాడు. 100% ఈ సీజన్ నుంచి అగ్రీ చేస్తున్నా. జనం ఒపీనియన్ మారుతుంది అయ్యి అని చెప్పి ఎవిక్షన్ షీట్ కోసం చెప్తాడు అనమాట. నెక్స్ట్ విష్ణుప్రియ రోహిణి అని పృథ్వీ మాట్లాడుకుంటుంటారు. విష్ణుప్రియ హార్డ్ వర్క్ చేస్తే నీకు రావాల్సింది ఎప్పటికైనా తన్నుకుంటా వస్తుంది అని చెప్పి అన్ని మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ క్యాజువల్గా అడుగుతుంది పృథ్వీ అడుగుతాడు అనమాట, ఏమైంది ఏంటి ఎందుకు అందరూ అంటే వీళ్ళేదో కామెడీ చేసేవాళ్ళు వచ్చి పద్దాక అదే మాట చెప్తున్నారు కదా, కామెడీ చేసేవాళ్ళు తక్కువ మంచి ఎంటర్టైనర్స్ తక్కువ మంచి. ఏంటంటే మీరు ఎప్పుడు మాట్లాడారు ఏంటి నాకు అసలు తెలియదు కూడా తెలియదు అంటే, లేదు మా రూమ్లో మేము ఉండేదో అనుకుంటా ఉన్నాము, అది జనరల్గా అనుకున్నాము, అది ఎంత ఇది వెళ్తుందని చెప్పి మాకు కూడా తెలియదు అని చెప్పి అనుకుంటారు. ఓకే అదే నేను కూడా ఎప్పుడు జరిగింది ఏంటి అనుకుంటున్నాను అని చెప్పి అనుకుంటాను. నెక్స్ట్ గౌతమ్ నబీల్ డిషెస్ వాష్ చేస్తా వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటారు అనమాట. నన్ను ఎక్కడ పెట్టారు, మీ అన్నలు సెకండ్లో పెట్టారా మీ ఫ్యామిలీ అని చెప్పి గౌతమ్ అడుగుతూ ఉంటాడు. సో హెల్దీ వీళ్ళందరిది మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. నెక్స్ట్ గౌతమ్ మంచి పని చేశారు, వాళ్ళది పెట్టకుండా మనది పెట్టమంటాం, సో లేదంటే బయాస్నెస్ వస్తుంది అని చెప్పి మాట్లాడతారు. ఇంక దీన్ని స్కిప్ చేద్దాం. గౌతమ్ స్టార్టింగ్లో ఆ ఫస్ట్ సీజన్లో వచ్చినప్పుడు తను ఎవరికి తెలియదు కాబట్టి పెద్ద రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు కాదు. అలాగే నేను 2వ వారం ఏదో తప్పు చేసినా ఆ తప్పు చేసిన దానికి నన్ను ప్రతిసారి నన్నే తిడతా ఉండేవాళ్ళు. నేను ఎప్పుడైతే ఎలిమినేట్ అయ్యి అశ్వత్థామ 2.0 కింద ఎంటర్ అయ్యానో అప్పటి నుంచి నాకు అందరూ భయపడేవాళ్ళు, కొంచెం నేను గట్టిగానే మాట్లాడేవాడిని అన్నట్టు బాగా డిఫెండ్ చేసుకుని డిఫెండింగ్ అలవాటు అయిపోయింది. అమర్ కూడా నాకు భయపడేవాడు డిఫెండ్ చేసుకోవడానికి, అదే మాట అంటున్నాడు అనమాట. సో అదే ఆడితో డిఫెండ్ చేసుకోలేము, గౌతమ్లా డిఫెండ్ చేస్తున్నాడు కదా, దానికోసం చెప్తారు. నబీల్ కూడా నన్ను స్టార్టింగ్లో ఎవరు పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదు, ఒకసారి నేను టాస్క్ అయిన తర్వాత కింగ్ అని ఇచ్చారు, అప్పటి నుంచి నేను పట్టించుకుంటున్నానని చెప్పి తన ఇదని చెప్తూ ఉంటాడు అనమాట. చాలా డిస్కషన్ రాశాను ఇదే. వద్దండి. నెక్స్ట్ అవినాష్ అండ్ పృథ్వీలు కూడా మాట్లాడుకుంటారు. సో ఏమీ లేదు, ఇంటరాక్షన్ అంటే ఏంటి, వాళ్ళ వైఫ్ ఏం చెప్పారు, వీటి కోసం మాట్లాడతారు అనమాట. ఇంటరాక్షన్ అంటే ఏం లేదు, నువ్వు నేను వర్క్ చేయట్లేదు కానీ నీకున్న వైబ్ ఉన్నా లేకపోయినా వచ్చి జస్ట్ హలో హాయ్ బ్రో అని చెప్పి మీ బ్యాక్డ్రాప్ ఏంటి, మీ ఫ్యామిలీ ఏంటి అదే తెలుసుకోవటం, అదే ఇంటరాక్షన్, అంతకుమించి ఇంటరాక్షన్ ఏమి లేదు. అలా మాట్లాడుకుంటూ ఉంటే పెరుగుతూ ఉంటాయి, మనకు తెలియపోయినా కూడా మనం మాట్లాడుకోవచ్చు అనే విధంగా మాట్లాడుకుంటారు. ఇది చాలా పెద్ద డిస్కషన్, ఇది కూడా అదే దాని పెద్ద ఇదేం లేదు, ఎందుకు ఎంత రాసుకున్నా.
పృథ్వీ ఏమంటాడంటే మాకేమైందంటే స్టార్టింగ్ వైల్డ్ కార్డ్స్ని ఎలా పోర్ట్రేట్ చేశారంటే అదో సునామీ అన్నట్టు పోర్ట్రేట్ చేశారు. అప్పటికి మాకు ఇంకా 2 వీక్సే ఉన్నాయి. వైల్డ్ కార్డ్స్ అంటే మాకు ఎనిమిలే, మీ 2 వీక్స్ వైల్డ్ కార్డ్స్ రాకూడదని ఆడాము, మాకు వైల్డ్ కార్డ్స్ అంటే మాకు ఎనిమిలు అయిపోయినాయి. ఈ పాయింట్ వ్యాలిడ్ పాయింట్ అబ్బా. వీళ్ళకి వైల్డ్ కార్డ్స్ అంటే ఎందుకు అంత నెగిటివ్ వచ్చిందంటే వీళ్ళు కూడా సునామీ వస్తుంది ఆపండి, వైల్డ్ కార్డ్స్ మీ చేతిలోనే ఉంది అనుకునేప్పటికి వీళ్ళంతా గ్రూప్లో అయిపోయి వాళ్ళంతా శత్రువుల్లో భావించడం స్టార్ట్ చేశారు. ఇది ఎగ్జాక్ట్ పాయింట్ కోట్ చేశాడు. హౌస్లో ఉన్న వాళ్ళు ఫీల్ అయిన ఎనిమిటీ మనం బయట నుంచి ఫీల్ అవ్వం, ఎందుకంత దేశం అన్నట్టు ఫీల్ అవుతాం, వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. సో ఆ విధంగా మారిందన్నట్టు చెప్తున్నారు అనమాట. అంటే టాస్క్ది పెట్టుకోవచ్చు కానీ టాస్క్ది పెట్టుకోకూడదు, నామినేషన్ది పెట్టుకోవచ్చు అంటే పృథ్వీ అంటే నేను అంతే నామినేషన్ నేను వెంటనే తీసుకొని క్యారీ చేస్తాను, బట్ టాస్క్ది మాత్రం ఇమీడియట్గా అయిపోయింది అన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఈవెన్ బస్తాల టాస్క్ అయిపోయిందని నేను గౌతమ్ని అడిగాను అని చెప్తాను. గౌతమ్ని ఆయన పేరేంటి మహబూబ్ని అడిగాను, మీకు ఏమైనా దెబ్బలు తెలియా ఏంటి అని చెప్పి మాట్లాడతారు. 3 వీక్స్ ఉంది అన్నీ మాట్లాడతారు. నెక్స్ట్ ఎందుకు వెళ్ళిపోయా అంటే షాకింగ్గానే ఉంది, మీది ఏమైనా 1 అవర్ 24/7లో వెళ్ళి ఉండొచ్చు కానీ 1 అవర్లో మీది వెళ్ళి ఉండదు. అలాగే ఆ ఫంటాస్క్లో క్యారెక్టర్స్ కూడా అవినాష్ని మర్చిపోయి క్యారెక్టర్ గుర్తుపెట్టుకున్నారేమో అని పృథ్వీ అంటాడు. లేదు మనం రోజుకో క్యారెక్టర్ చేంజ్ చేస్తాం కంటే అలా గుర్తుండదు, మీరు మోక్షబాబు అని వెళ్ళింది కదా అదేంటంటే నువ్వు త్రూఅవుట్ దగ్గర ఒకటే క్యారెక్టర్ చేస్తే నేను మోక్షబాబు వెళ్ళింది, మాది వెళ్ళదు, నేను ఇంతకుముందు షో చేశాను కదా అలా వెళ్ళదని చెప్పి సో జనాలు అవినాష్ కింద గుర్తుంచుకుంటారని చెప్తారు. నెక్స్ట్ ప్రేరణ, నిఖిల్, నబిల్, గౌతమ్, యష్మి అందరూ కూర్చుంటున్నారు. రోహిణి వాళ్ళతో మాట్లాడతారు అనమాట. ఏం లేదు ప్రియా వాళ్ళ ఫ్యామిలీ చెప్పింది తన కాంట్రాడిక్టింగ్ అనిపించిందంట. మాకు పాత ప్రేరణ కావాలి అన్నట్టు చెప్పారు, మళ్ళీ మెగా చీఫ్గా కుమ్మేసావు అని చెప్పారు, నాకు అది కాంట్రాడిక్టింగ్గా ఉందని చెప్పి ప్రేరణ అంటూ ఉంటుంది. పాతది కావాలా మరి మెగా చీఫ్గా చేసింది కావాలి, ఎలా కావాలి ఏంటి అని చెప్పి. నెక్స్ట్ అవినాష్ పృథ్వీ అదే డిస్కషన్. ఇంజురీస్ అయితే పర్సనల్గా వచ్చి చూసుకోవాలి, ఓకే ఒకసారి ఆపి గేమ్ ఆపి తగిలిందా లేదా ఓకే అని చెప్పి చూసుకోవాలి, అలాంటి కన్సర్న్ ఉండాలి అని చెప్తే పృథ్వీ ఏమో నవ్వుతూ ఉంటాడు అన్నమాట. ఓకే అలా చూడాలా అని చెప్పి నవ్వుతూ ఉంటాడు. అంటే కావాలని చేయరు కదా బేసిక్గా అని చెప్పి చెప్తూ ఉంటారు. రోహిణి టెస్ట్ చేసి అమ్మ కళ నాన్న కళ దాని మీద జోకులు వేసుకుంటూ ఉంటారు అనమాట. నెక్స్ట్ ఇది కూడా స్కిప్ చేద్దాం. అవినాష్ నెక్స్ట్ తన సీజన్లో టికెట్ టు ఫినాలే కోసం చెప్తాడు. అఖిల్ మహబూబ్ అఖిల్ సోహెల్ ఎలా ఆడారు, సోహెల్ సాక్రిఫైస్ చేశాడు అఖిల్ కోసం అవన్నీ చెప్తారనమాట. నెక్స్ట్ అవినాష్ ప్రేరణ చెప్తాడు, నీ గేమ్ చూస్తున్నా చెప్తున్నాను, కష్టపడాడుతో టాస్క్ గట్టిగా ఆడుతూ అలానే ఆడు, ఎక్కువ థింక్ చేయకు, ఈ టైంలో ఎక్కువ థింక్ చేసి ఆలోచనల వల్ల పడి గేమ్ మీద పడుతుంది, నువ్వు హాఫ్ డే ఆలోచిస్తున్నావు అదొకటే చాలని చెప్తారనమాట. ప్రేరణ అంటే ఆలోచించడం ఆపేసి ఇంకా గట్టిగా ఆడతా, 3 వీక్స్ పోతా ఉంటానంటే పోతా అంటే ఫైనల్స్ తర్వాత అంటది. అయిపోయింది. నెక్స్ట్ ప్రేరణ అండ్ నబీలు ఇదో డిస్కషన్. నబీల్ మనకి సపోజ్ ఒక వ్యక్తి గురించి మనకు ఒక పాయింట్ ఉంది కానీ ఆ వ్యక్తి కోసం అందరూ వచ్చి 2nd ప్లేస్లో 3rd ప్లేస్లో పెట్టారంటే అయినా సరే నేను నామినేట్ చేస్తా. సో నబీల్ గౌతమ్ని నామినేట్ చేద్దాం అని అనుకున్నాడు. సో నాకు నచ్చలేదు కాబట్టి వాళ్ళు ఎంత మంచి ఒపీనియన్ చెప్పినా సరే ఆ పాయింట్ పరంగానే పర్సన్ తప్పు కాబట్టి నేను అలాగే పెడతానని చెప్పి ఈ షుడ్ డ్యూ బెస్ట్ ఇన్ పుట్టింగ్ ద పాయింట్ ఎఫెక్ట్ అని చెప్తా ఉంటాను అనమాట. దాని తర్వాత వాళ్ళు ఏమైనా పెడితే నేను ఘోరంగా డిఫెండ్ చేసుకుంటా, నేను సింపుల్గా పెట్టుకుంటా పాయింట్స్ని అని చెప్తాడు. నెక్స్ట్ ప్రేరణ, నేను నిజంగా బాటంలో వీళ్ళు వస్తారని అనుకోలేదు, నేను జీ అనుకున్నా, దాని తర్వాత వి అనుకున్నా, చివరికి వై అనుకున్నాను, అందరూ సేవ్ అయిపోయారు. అంటే గౌతమ్ అనుకున్నాను, విష్ణుప్రియ అనుకున్నాను, చివరికి యష్మి కూడా అనుకున్నాను, వీళ్ళందరూ సేవ్ అయిపోయారని చెప్తే నబీలేమో యష్మి డేంజర్ జోన్లో ఉందనుకుంటా కదా, లాస్ట్ టైం వెళ్ళింది కదా అంటే ప్రేరణ, నేను ఇన్ఫాక్ట్ డేంజర్ జోన్ కాదు ఈసారి హౌస్ నుంచే అనుకున్నానని. అంటే యష్మి ఎలిమినేట్ అయిపోయింది ఈ వారం అనుకుందంట ప్రేరణ. సో తను సేవ్ అయ్యేవాటికి తనకి కొద్దిగా షాకింగ్గా అనిపించిందని చెప్పి దీని మీద ఏం చెప్తాం అంటే పక్కనే ఉన్నారు వీళ్ళ మధ్య. నిజంగా మనం చూసినప్పుడు ఏమో ఫ్రెండ్స్ బాండింగ్ అనుకుంటాం కానీ వీళ్ళ ఫ్యామిలీ వచ్చి నబీల్తో బాండింగ్ అంటారు, తినుకుడు ఎక్కువ నబీల్తోనే ఉంటుంది. సో అక్కడ చూస్తేనేమో యష్మి సైడ్ నుంచి కొద్దిగా ఉంటాయి, ప్రేరణ నిఖిల్ వీళ్ళ సైడ్. నెక్స్ట్ అవినాష్ వస్తాడు, మనోడు షాక్లో ఉన్నాడు బ్రో, ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్తున్నాడు. సో డౌట్స్ ఉన్నాయి తనకి, అంటే ఇంటరాక్షన్ ఏంటి అని క్లియర్ చేస్తానని చెప్తారనమాట. వైల్డ్ కార్డ్స్ రాగానే ఎనిమిలా ట్రీట్ చేసామని చెప్తారనమాట. నెక్స్ట్ ఇలాగే మాట్లాడుకున్నాం, వైబ్ ఉండాలి కదా అని మాట్లాడుకున్నాం. రోహిణి ఇప్పుడు బాగానే ఉంటుంది, రేపు నామినేషన్స్లో అని చెప్పింది అనమాట. నెక్స్ట్ అవినాష్, రేపు సేవింగ్స్ పాయింట్ ఉంటే చేస్తాను, ప్రేరణ మెగా చీఫ్ పాయింట్ సిల్లీని కన్సిడర్ చేయను. నబీల్ అంటే గట్టి పాయింట్స్ ఏం దొరకవు, మామూలు పాయింట్స్ ఉంటాయి, కొంచెం అటు ఇటుగానే ఉంటాయి అని చెప్తారనమాట. ఒకళ్ళు ఉంటే 6గా ఉంటాయని చెప్పి దాని తర్వాత ఇంకా కామెడీ చేసుకుంటూ ఉంటారు. సో ఇదే జరిగింది నిన్న అన్సీన్లో. ప్రేరణ కొద్దిగా నామినేషన్ కోసం భయపడటం, యష్మిని వెళ్ళిపోయిద్దని అనుకోవటం, గౌతమ్కి ఎలా అంత ఎలివేషన్ వచ్చిందని చెప్పి అనుకోవటం, ఈ డిస్కషన్స్ జరిగినాయి. వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకపోతే ఖచ్చితంగా ఒకసారి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
టాప్ న్యూస్ నైట్ ఎపిసోడ్ రివ్యూతో కలుసుకుందాం.